హలో అండి, శ్రోతలకు నమస్కారం. దేవుడు వర్సెస్ మానవుడు అనే నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఆ రోజు ఆదివారం తన పనులన్నీ ముగించుకుని టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ కూర్చుంది శివాని. ఇంటి ముందు కారు ఆగిన ధ్వని. కుతూహలంగా తొంగి చూసింది. ఎవరో పెద్ద ఆయన మధుమూర్తి కోసం అనుకుని లేచి నిలబడి, రండి అంకుల్ని పిలుస్తాను అంది. అప్పటికే ఆమెని గుర్తుపట్టేశాడు జనార్దన్ రావు. నీ గురించే వచ్చానమ్మా. రెప్పపాట్లోనే ఆమెని నిశితంగా పరిశీలించేసి సంతృప్తిగా అన్నాడు. మీరు అర్ధోక్తిగా అంది శివాని. జనార్దన్ రావు, మీ డాడీ చెప్పలేదు? మేమిద్దరం చిన్నప్పటి స్నేహితులం అన్నాడు ఆయన. ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. తండ్రి కూడా చిన్నప్పటి స్నేహితులను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆదరించే గుణం ఉందనుకోగానే, ఎస్ అంకుల్, మీ గురించి మమ్మీ డాడీ ఇద్దరూ చెప్పారు. నేను వద్దామనుకుంటుండగానే యూనివర్సిటీలో వర్క్ ఎక్కువైంది చెప్పింది. నేనే వద్దామనుకున్నానమ్మా, ఈలోపు మా అత్తగారు చనిపోయారు చెప్పాడు ఆయన. ఓ సారీ అంకుల్ అంది శివాని. ఆంటీకి స్టెప్ మదర్, పెద్దగా అటాచ్మెంట్స్ లేకపోయినా బాధ్యతలు తప్పవు కదా అన్నాడు ఆయన. అవును అంకుల్ అంగీకారంగా అంది. ఈలోపు మమత మధుమూర్తి రాగానే పరిచయం చేసింది. జనార్దన్ రావుని చూసి సంతోషించారు. అప్పుడప్పుడు అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్తాను పెద్దరికంగా చెప్పాడు జనార్దన్ రావు. అయ్యో ఎంత మాట, నొచ్చుకున్నారిద్దరు. అతనితో బయలుదేరింది శివాని. కారులో అడిగింది, మీకెందరు పిల్లలు అంకుల్? ఒక్కడేనమ్మా అన్నాడు జనార్దన్ రావు. ఏం చేస్తున్నారు అడిగింది శివాని. నువ్వు కలుస్తావుగా, అడిగి తెలుసుకో ముసిముసిగా నవ్వుతూ అన్నాడు ఆయన. మీలాగే మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం. అంతకన్నా ఏం కావాలమ్మా? ఆయనకి శివాని బాగా నచ్చింది. డబ్బుకి డబ్బు, అందానికి అందం, ఎంత వెతికినా ఇంత మంచి సంబంధం తను తేలేడు. వాళ్ళు ఇంట్రెస్ట్గానే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చాలి అంతే. ఇద్దరు అందంలో ఒకరికొకరు సాటి, నచ్చకపోయే ప్రసక్తి ఉండదు సంతృప్తిగా అనుకున్నాడు. అంకుల్, మీ అబ్బాయికి నేను తెలుసా? అన్నాడు జనార్దన్ రావు. మరి ఏమని పరిచయం చేస్తారు ఆసక్తిగా అంది. నేను అసలు పరిచయం చెయ్యను నవ్వుతూ అన్నాడు. మరి అర్థం కానట్లు అంది శివాని. నువ్వే పరిచయం చేసుకో, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఓ నైస్ అంకుల్, మీరు చాలా హుషారుగా ఉన్నారు. ఐ లైక్ యూ చెప్పింది శివాని. గలగలా నవ్వాడు ఆయన. అరగంటలో ఇంటి ముందు ఆగింది కారు. దూరం నుంచి ఇంటిని ఆశ్చర్యంగా చూసింది. అంత అద్భుతంగా ఉంది ఇల్లు. ఆమె ఆశ్చర్యాన్ని గమనించి, ఫారిన్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేయించి కట్టానమ్మా చెప్పాడు జనార్దన్ రావు. చాలా బాగుంది అంకుల్ మెచ్చుకోలుగా అంది. లోపల కూడా డెకరేషన్ గ్రాండ్గా రిచ్గా ఉంది. హాల్లోకి రాగానే దేవకి ఎవరొచ్చారో చూడు అంటూ పిలిచాడు. డైనింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చింది దేవకి. ఆమెను చూసి ఆశ్చర్యపోయి, ఈవిడ అంది. నా వైఫ్ కించిత్ గర్వంగా అన్నాడు. నమ్మలేనట్లు చూసింది శివాని. 30-35 వయసున్నట్లు ఉంది ఆవిడ. మంచి హైట్, పర్సనాలిటీతో, తెల్లగా, నుదుట పెద్ద కుంకుమ బొట్టు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉంది. నా కొడుక్కి 25 ఏళ్ళమ్మా నవ్వుతూ అందామె. సౌందర్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం లేకుండానే అదే నిలబడి ఉండటం ఓ గొప్ప వరం ఆంటీ అంది శివాని. శివాని కలుపుగోలుతనానికి ముచ్చటపడింది ఆవిడ. కాసేపు కబుర్లు గడిచాయి. టిఫిన్ ఏదో పెట్టి వద్దన్నా బలవంతం చేసింది ఆవిడ. జనార్దన్ రావు బయటకు వెళ్ళిపోయాడు. బాబుని చూస్తావా అడిగింది ఆవిడ. అంత చిన్న బాబా అనుకుని అంది. మేడ మీద ఉన్నాడు, వెళ్ళు అంది. అదేమీ గమనించలేదు శివాని. తమ తల్లిదండ్రులిద్దరూ మంచి స్నేహితులు. తామిద్దరూ కూడా మంచి స్నేహం చేద్దామని అతనితో చెప్పాలి అంతే. గబగబా మెట్లెక్కి పై గదిలోకి దూసుకు వెళుతుంటే అప్పుడే గదిలోంచి ఎవరో బయటకు వస్తున్నారు. చూసుకోకుండా వెళ్ళి గుద్దేసింది. అతని చాటి మొగటదనం ఆమె వక్షోజాల కఠినత్వాన్ని సవాల్ చేసింది. ఆమె పడిపోబోతుంటే 2 చేతులు పట్టుకుని ఆపి ఎవరో చూశాడు. ఆమె కూడా అదే క్షణంలో చూసింది. ఇద్దరిలోనూ అంతులేని ఆశ్చర్యం. మీరు ఇక్కడ ఆశ్చర్యంగా అంది. అవును, అప్పుడు వెనక ఇప్పుడు ముందు, ఛాతీపై రాసుకుంటూ అన్నాడు. కోపంగా ఓ చూపు విసిరి గబగబా మెట్లు దిగేసి దేవకి దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరతను కోపంగా అంది. ఎవరు తెలియనట్లు అంది దేవకి. అక్కడ కోతి ఉన్నాడుగా అతను. అప్పుడే లోపలికి ప్రవేశించాడు మనోహర్. నన్నే చెప్పాడు పక్కపక్క నవ్విందామె. అసలు ఈ అమ్మాయి ఎవరమ్మా? ఎప్పుడు చూసినా అతనిదేదో అనబోయి మాటలు మింగేశాడు. మా అబ్బాయి జ్యోతి మనోహర్. మీ అబ్బాయా? ఇంకెవరో అనుకున్నాను నిరసనగా అంది. ఈ అమ్మాయి ఆసక్తిగా అన్నాడు. ప్రభాకర్ అంకుల్ లేరు, హైదరాబాద్లో డాక్టర్, డాడీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి.
వాళ్ళమ్మాయ ఇంకెవరో అనుకున్నాను. తను నిరసన ప్రకటించాడు. గుడ్లురిమి చూసింది. ఆంటీ, ఇలాంటి కోతిని ఎలా కన్నారు? వెక్కిరిస్తూ అంది. శివాని మాటలకు నవ్విందావిడ. అంటే మీరిద్దరూ ఒకరికొకరు తెలుసన్నమాట. దెబ్బలాడుకుంటారేం? అదంతేలేమ్మా, ఇలాంటి వాళ్ళతో అలాగే ఉండాలి ఊరగా చూస్తూ అన్నాడు. తన తల్లి పక్కనే నిల్చుని ఉక్రోషంగా మొహం పెట్టి వాదిస్తున్న శివానిని చూస్తుంటే విచిత్రంగా అనిపించింది మనోహర్కి. ఆమెను ఇప్పటికి చాలాసార్లు చూశాడు. కానీ తన ఇంట్లో డాడీ ఫ్రెండ్ డాటర్గా చూస్తుంటే చాలా దగ్గరగా చనువుగా అనిపిస్తోంది. శివానినే చూస్తున్న మనోహర్ని గమనించి దేవకి చిన్నగా నవ్వుకుంది. అక్కడి నుంచి కదిలే ఉద్దేశం లేనట్లు సోఫాలో కూర్చుండిపోయాడు మనోహర్. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కిచెన్లోకి వెళ్ళింది దేవకి. నాకు ఇదంతా కలలా ఉంది చెప్పాడు మనోహర్. ఎందుకన్నట్లు కళ్ళెత్తి చూసింది శివాని. ఆ చూపుకే ముగ్ధులైపోయాడు. అందమైన అమ్మాయి, ఓర చూపుకి ఫ్లాట్ అవ్వని మనిషి ఉంటాడా? అందులోనూ ఇష్టపడే అమ్మాయి. కూర్చోండి శివాని చెప్పాడు. రోజు గలగలా మాట్లాడుకుని ఇద్దరికి ఇప్పుడేం మాట్లాడాలో తెలియడం లేదు. కొంటగా ఏదో ఒక మాట అనమని మనసు గొడవ పెడుతోంది. కానీ తన అభిప్రాయం ఆమెకు తెలపకుండా నోటికొచ్చింది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తనని పోకిరివాడి కింద భావిస్తుందేమోనని భయం. ఆమెని పరిశీలనగా అప్పుడే మొదటిసారి చూసినట్లు చూశాడు. గ్రీన్ కలర్ చుడీదార్లో ఆకుపచ్చని తోటలా ఆహ్లాదంగా ఉంది. ఇంత అందం, ఈ సౌకుమార్యం, లాలిత్యం చాలా తక్కువ మందిలో కనిపిస్తాయి. దీనికి హృదయ సౌందర్యం కూడా తోడైతే చెప్పనక్కర్లేదు. ఖచ్చితంగా ఈమెని చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు తనే కావాలి. కానీ ఆమెకి తను సర్వవిధాలా నచ్చాలి. ఆమె అంతటా ఆమె తనని ప్రేమించాలి. అట్లీస్ట్ తనకి కన్ఫామ్గా తెలియాలి. అంతవరకు తను ప్రొసీడ్ కాలేడు. కంటి చూపులోనూ, పెదవి పంపులోనూ, మూగ భాషలోనూ ఆమె మనసు తెలీదా? తను తెలుసుకోగలడు. తన అంచనా ప్రకారం ఆమెకి తనంటే సాఫ్ట్ కార్నర్ ఉంది. అది స్నేహం వరకే పరిమితం. అంతకు మించి ఆమె ఇంకే విధంగానూ తన గురించి ఆలోచించడం లేదు. కానీ ఇక నుంచి తను ఆమె ఆలోచనల్లో నిండిపోవాలి. ఆమె ఊరు వెళ్ళినప్పుడు తను ఎలా తప్పించిపోయాడో ఆ భావం ఆమెకి కలగాలి. ఆ భావం ఆమెకి కలగాలి. అంతగా తను ఆమె మనస్సుని స్పందింపజేయాలి నిశ్చయంగా అనుకున్నాడు మనోహర్. ఆ పూట అక్కడే భోజనం చేసింది శివాని. సాయంత్రం ఆమెని ఇంటి దగ్గర దించేశాడు మనోహర్. శివానిని దింపేశాక ఏం తోచక భవానీ శంకర్ సెల్కి ఫోన్ చేశాడు. అతను ఇంట్లో లేడు. తెన్నేటి పార్క్లో ఉన్నాడు. అక్కడికి రమ్మన్నాడు. శివాని వాళ్ళ ఇంటికి పార్క్ దూరం కాదు. సరేనని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి పార్క్లో జనాలు లేని చోట పచ్చగడ్డిలో వెల్లికిలా పడుకుని దీర్ఘంగా ఆకాశం వంక చూస్తూ మనోహర్ రాకని కూడా గమనించినంత విచారంలో ఉన్నాడు. దగ్గరగా వెళ్ళి పక్కన కూర్చున్నాక నెమ్మదిగా తలెత్తి చూసి మోచేతుల మీద లేచి కూర్చున్నాడు. దూరంగా కెరటాల ఘోష వినిపిస్తోంది. గాలికి ఎగురుతున్న క్రాఫ్ట్ని సర్దుకుంటూ ఎటో చూస్తున్నాడు. వాట్ హ్యాపెన్ అని అడిగాడు మనోహర్. చాలా బాధగా ఉందిరా, గుండె దగ్గర చేత్తో రాసుకుంటూ అన్నాడు భవానీ శంకర్. విచిత్రంగా చూశాడు మనోహర్. ఎందుకు? నా గర్ల్ ఫ్రెండ్ కనిపించడం లేదు నిరుత్సాహపడిపోతూ బేలగా అన్నాడు భవానీ శంకర్. కనిపించడం లేదా అన్నాడు మనోహర్. అవును, ఇదివరకు ఒకసారి ఇలా కనిపించలేదంట. అదేంటి ఆశ్చర్యంగా అన్నాడు మనోహర్. అదంతే, ఇదివరకు ఆమె ఎవరినో నమ్మి వారితో వెళ్తే మోసం చేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చేసి మామూలుగా జాబ్ చేసుకుంటోంది. మళ్ళీ ఇప్పుడు కనిపించడం లేదు ఆవేదనగా అన్నాడు భవానీ శంకర్. ఎప్పటి నుంచి కనిపించడం లేదు? ఉబికి వస్తున్న నవ్వాపుకుంటూ అడిగాడు మనోహర్. వారం రోజులైంది అనుమానంగా మనోహర్ని చూస్తూ అన్నాడు. అది గమనించి సర్దుకుని ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు చాలా సీరియస్గా ఆలోచిస్తూ అడిగాడు మనోహర్. అదే తెలీదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అందరూ తనని తిడుతున్నారు. నాకు బాధ అనిపించి వచ్చేసాను. ఆ కాలనీలో వాకప్ చేస్తే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకడైతే ఈసారి ఎవరితో లేచిపోయిందో అన్నాడు. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు భవానీ. ఇంకా ఆపుకోలేక పక్కపక్క నవ్వాడు మనోహర్. అలాంటి అమ్మాయి నీకు ఫ్రెండ్ ఏంట్రా అన్నాడు. భవానీ శంకర్కి ఆపుకోలేని కోపం వచ్చేసింది. ఒక మనిషిని మనసా వాచా కర్మణా నమ్మి ప్రేమించడం తప్ప మోసం చేసిన వాడిని ఎవరూ ఏమీ అనరు. అందరూ తన్నే నిందిస్తారు. ఆమెతో నాకు పరిచయం అయ్యి కొద్ది కాలమే అయినా నా మనసుకి దగ్గరగా వచ్చింది. నేను ఆమెని పెళ్లి చేసుకుంటానని అడగాలనుకుంటున్నాను. ఈలోపే ఆమె కనిపించడం లేదు. తను చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. నీతి నిజాయితీని నమ్ముతుంది. మగాడిని నమ్మడమే ఆమె చేసిన తప్పు. చాలామంది ఆడవాళ్ళల్లా ఆమె మగాళ్ళని గొంగళి పురుగుల్లా చూడదు. స్నేహంగా ఉంటుంది. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది. అది ఈ సొసైటీకి నచ్చదు. తేడా డామినేటింగ్గా ఉండటం ఎవరికీ నచ్చదు. అసలు ఆడవాళ్ళు నవ్వినా, మాట్లాడినా, కూర్చున్నా, పడుకున్నా
లైంగిక దృష్టితోనే చూస్తారెందుకు? ఒక మామూలు మనిషిలా చూడరెందుకు? ఆవేశంగా అన్నాడు భవానీ శంకర్. అతను బాగా హర్ట్ అయినట్లు గమనించాడు మనోహర్. సారీరా, మనస్ఫూర్తిగా అన్నాడు మనోహర్. ఇట్స్ ఆల్ రైట్, కూల్ అవుతూ అన్నాడు భవానీ. తనని ఆఖరిసారి ఎప్పుడు చూశావు? వారం కిందట ఇద్దరం సెకండ్ షోకి వెళ్ళాం. నేను తోడు వస్తానంటే ఆమె జోక్ చేసింది. తన టూ వీలర్ మీద వెళ్ళిపోయింది. తర్వాత 2 డేస్కి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే తను లేదని చెప్పారు. తను ఆ రోజు ఇంటికి చేరిందో లేదో తెలీదు అన్నాడు భవానీ శంకర్. నువ్వేమనుకుంటున్నావు? అడిగాడు మనోహర్. నా ఉద్దేశం ప్రకారం మొదట ఆమె ఇష్టపడిన మనిషి ఆమెని కలిసి ప్రలోభపెట్టి ఉండాలి. ఎంతైనా తొలి ప్రేమ అంతరాళాల్లో అణిగే ఉంటుంది. లేకపోతే ఆ రోజు రాత్రి ఎవరైనా ఏదో అనుబోతూ అర్ధోక్తిలో ఆపాడు మనోహర్. నో, ఆమె కరాటే ఫైటర్. అవలీలగా 3 మగాళ్ళని చిత్తు చేయగలదు కాన్ఫిడెంట్గా అన్నాడు. ఈజ్ ఇట్? ఆశ్చర్యపోయాడు మనోహర్. ఎస్, చాలా గుండె నిబ్బరం కల మనిషి గర్వంగా అన్నాడు భవానీ శంకర్. సో మనం వెయిట్ చేయడమే. ఆమె తనకి ఇష్టమయ్యే వెళ్ళి ఉంటుంది మనోహర్ అన్నాడు. అదే అనుకుంటున్నాను, కానీ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్. నిజంగా ఈ సూడో పాతివ్రత్యాల మీద నాకు నమ్మకం లేదు. ఆమె ప్రజెన్స్లో ఉంటే నేను మనిషిని అన్న స్పృహ కలుగుతుంది నాకు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎంత తపన పడుతుందో అదే సమయంలో తన ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూసుకుంటుంది. రియల్లీ ఐ మిస్ హర్, ఆవేదనగా అన్నాడు భవానీ శంకర్. అర్థం చేసుకుంటున్నట్లు ఓదార్పుగా అతని భుజం తట్టాడు మనోహర్. రాత్రి 9 వరకు తన హృదయంలోని బాధ చల్లారే వరకు మాట్లాడుతూనే ఉన్నాడు భవానీ శంకర్. అంత గొప్ప ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఇంకో వేలో ఆలోచించలేకపోవటం ఆమె దురదృష్టం. మనోహర్, శివాని ల్యాబ్కి వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఆ రోజు శివాని కొంచెం నడతగా ఉందని యూనివర్సిటీ నుంచి సరాసరి ఇంటికి వెళ్ళిపోయింది. ల్యాబ్కి వెళ్ళాలా వద్దా అని ఊగిసలాడుతూనే బయలుదేరాడు మనోహర్. నిన్న ల్యాబ్లో సిద్ధం చేసి పెట్టుకున్న మెటీరియల్స్ని టెస్ట్ చేయకపోతే వేస్ట్ అవుతుంది, అందుకే కదిలాడు. ల్యాబ్లో 4 గంటల వరకు పనిచేశాక ఎందుకో సడన్గా పక్క గది గుర్తొచ్చింది. దాని వంక చూశాడు. ఇదివరకు ఎప్పుడు బరువుగా వేలాడుతూ ఉండే తాళం కప్పలేదు. తనే ఇనుపరాడ్తో పగలగొట్టాడు. ఆ మూలన అది నిర్జీవంగా పడి ఉంది. తలుపుల వంక చూశాడు. ఎక్కడో అనుమానం. గడియ తలుపుల అని తను కింద వరకు గడియ వేసినట్లు గుర్తు. అది కాస్తంత పైకి లేచి ఉంది. అతని నొసలు ముడిపడ్డాయి. తామిద్దరూ రోజు వస్తూ పోతూ ఉండటంతో ల్యాబ్ తాళాల విషయంలో పెద్దగా పట్టింపు లేదు. వేసిన రోజు వేస్తారు, లేని రోజు లేదు. గేటు దగ్గర ముసలతను ఉంటాడు. అసలు ఇక్కడో బంగ్లా ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అయినా ఆ రోజు ఇన్సిడెంట్ అయ్యాక చాలా కేర్ఫుల్గా తాళాలు వేసి వెళ్తున్నారు. నెమ్మదిగా లేచి తలుపు దగ్గరగా వెళ్ళి గడియ తీశాడు. అప్రయత్నంగా నుదిటిన చిరు చెమట అలుముకుంటోంది. తలుపు తోసి గదిలో నలుమూలలా చూశాడు. ఎవరూ లేరు. లోనికి అడుగు వేసి పరిశీలించసాగాడు. ఎక్కడి వస్తువులు అక్కడ అలాగే ఉన్నాయి. అయినా అతని అనుమానం తీరలేదు. కబ్బోర్డ్స్ అన్నీ వెతకసాగాడు. ఆ వింత మనిషి ఇక్కడి నుంచి అదృశ్యమయ్యాక ఈ గదిలో తనేమేమి చూశాడో స్మృతిపదంలోకి తెచ్చుకున్నాడు. అన్నీ ఉన్నాయి. నిరుత్సాహంగా ఎక్కడివక్కడే పెట్టి కబ్బోర్డ్స్ మూసి వెనక్కి తిరుగుతుండగా చటుక్కున గుర్తొచ్చాయి కొన్ని వస్తువులు. మళ్ళీ కబ్బోర్డ్స్, షెల్ఫ్, గదంతా అంగుళం వెతికాడు. ఆ వస్తువులు కనిపించలేదు. అతని హృదయ వేగం విపరీతంగా పెరిగిపోయింది. మనస్సంతా చెప్పలేని సంచలనానికి లోనైంది. వెతికి అలసిపోయాడు. ఏదో తెలియని భయం మనసుని గజిబిజి చేస్తుండగా బెరుగ్గా గది బయటికి అడుగు పెట్టబోతూ తలుపుకి కాస్త పక్కగా పడి ఉన్న దాన్ని చూసి అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఆత్రంగా వంగి దాని చేతుల్లోకి తీసుకున్నాడు. సింగిల్ క్యాప్సూల్స్ స్ట్రిప్ అతన్ని వెక్కిరించింది. భయంగా చూసి దాన్ని మూలకి విసిరేసి వడివడిగా నడుస్తూ బయటకు వచ్చి తలుపులకి తాళాలు వేసి బయటపడ్డాడు. శివాని 2 రోజుల నుంచి జ్యోతి మనోహర్ కోసం యూనివర్సిటీలో వెతుకుతోంది. ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ గైడ్ దగ్గరికి వెళ్ళి అడిగినా తెలియదన్నారు. అతని సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంది. విధి లేక ఇంటికి ఫోన్ చేసింది. దేవకి ఫోన్ తీసింది. కుశల ప్రశ్నలైన తర్వాత అతని గురించి అడిగితే యూనివర్సిటీకి వస్తున్నాడని చెప్పింది ఆవిడ. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది. కాసేపటికి అతని స్కాలర్ కనిపించాడు. అతన్ని అడిగితే లైబ్రరీలో ఉన్నాడని చెప్పాడు. ఎక్కడున్నది తెలియకుండా లైబ్రరీలో ఏం చేస్తున్నట్లు విసుక్కుంటూ బయలుదేరింది. ఎక్కడున్నది తెలియజేయకుండా లైబ్రరీలో ఏం చేస్తున్నట్లు విసుక్కుంటూ బయలుదేరింది. వెళ్ళేసరికి జెనెటిక్స్ బుక్స్, లేటెస్ట్ జర్నల్స్ ఉన్న ర్యాక్ దగ్గర టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు. చుట్టూ రకరకాల పుస్తకాలు, వాటితో
కుస్తీ పడుతున్నాడు. శివానిని చూసి పేలవంగా నవ్వాడు. అది గమనించలేదు ఆమె. అమ్మో, ఇంత బుద్ధిమంతులైపోయారా? నాకు తెలియకుండా ఇన్ని పుస్తకాలు చదివేసి నాకంటే తెలివిగల వాళ్ళైపోదామనా? ఏంటి పుస్తకాలు? చనువుగా దగ్గరికి వచ్చి పుస్తకాల్లోకి చూసింది శివాని. జెనెటికల్ని డిజార్డర్స్తో పుట్టిన వాళ్ళ గురించి, సృష్టిలో వింతగా జన్మించిన మనుషుల గురించి, వారి జననం నేపథ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించిన పుస్తకాలవి. టైటిల్ స్టూడెంట్ చదవగానే శివాని మొహం పాలిపోయింది. ఇప్పుడు ఇవెందుకు? ప్రాబ్లం ఏమీ లేదుగా, చిన్నపోయిన కంఠంతో అన్నదామె. వెంటనే తేరుకున్నాడు మనోహర్. అదేం లేదు, జస్ట్ క్యూరియాసిటీ. అన్నింటికీ భయపడితే ఎలా? సర్ది చెబుతున్నట్లు అన్నాడు. భయం కాదు. క్షణమాగి, సరే నేను 4 రోజులు యూనివర్సిటీకి రావడం లేదు అంది. ఏంటి? ఒక్కింత దిగులుగా అడిగాడు మనోహర్. మా మామయ్య గారు అమ్మాయి ఎంగేజ్మెంట్. నేను వెళ్ళకపోతే తను డిసప్పాయింట్ అవుతుంది. అదీగాక సెకండ్ సాటర్డే సండే కలిసి వచ్చాయి. మండే లీవ్ పెడితే ట్యూస్డే పబ్లిక్ హాలిడే, అందుకే చెప్పింది. ఓకే, టేక్ కేర్, అసంతృప్తిగానే చెప్పాడు. ఆమె లైబ్రరీ మెట్లు దిగేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తుందేమోనన్న ఆశతో నిలబడ్డాడు. ఆమె వెనక్కి తిరగనప్పుడు ఆమె కళ్ళల్లో తన పట్ల బెంగ కనిపిస్తుందేమోనన్న ఊహ మదిలో ఊసులాడింది. ఆమె ఒక్కో మెట్లు దిగుతుంటే అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతను ఊహించినట్లుగానే ఆమె వెనక్కి తిరిగి చూసింది. కానీ ఆ కళ్ళలో బెంగలేదు. నవ్వుతూ చెయ్యి ఊపింది. అప్రయత్నంగా అతని చెయ్యి కూడా లేచింది. కనుమరుగయ్యేంతవరకు చూస్తూనే ఉన్నాడు. సునీల్ ఎంగేజ్మెంట్కి రమ్మని పదే పదే అనంతరామయ్య, సరస్వతి ఫోన్లు చేశారు. ప్రభాకర్, నిర్మల పెళ్లికి వస్తామని, ఇప్పుడు రాలేమన్నారని, నువ్వు రాకపోతే బాధపడతామని చెప్పారు. అమ్మ నాన్న వచ్చే పని అయితే తనకి ఈ ఇరకాటం తప్పేది. శివానీకి వెళ్ళాలని ఉంది, వద్దని ఉంది. వెళ్ళకపోతే సునీల హర్ట్ అవుతుంది. తనకే కాదు, అక్కడి వారందరూ బాధపడతారు. మరి వెళితే అదో బాధ. హాయో తెలీదు, కష్టమో తెలీదు, ఏదో బాధ. జీవితాన్నంతా అక్కడే అర్పించేయాలనిపిస్తుంది. కానీ అంతలోనే ఆ ఛాయలకి వెళ్ళవద్దనిపిస్తుంది. ఏంటో ఈ ద్వైధీభావం. దానికి కారణమైన వ్యక్తి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. గిరిగింతలు పెట్టే రూపం, మనసుని మినితెప్పేసే బంధం. ఎంత నరకం! మనసుండి పెనవేసుకోలేని అనురాగం. ఈ క్షోభ ఎవరికీ వద్దు. అంతా తెలిసి అతను అర్థం చేసుకోలేకపోవటం తనని నిరంతరం గాయపరుస్తుంది. సర్వం మరచి అతన్నే తలచి ఎదురైతే చాలు కంటిరెప్ప మూతపడనివ్వని ఈ పిచ్చి మనసుని ఆపడం ఎలా? తన సంఘర్షణని ఏమాత్రం అర్థం చేసుకోకుండా నిరంతరం మాటలతో బాధపెడుతూనే ఉన్నాడు. ఏం, ఇష్టాన్ని బంధంగానే ముడివేసుకోవాలా? మంచి స్నేహితుడిలా ఉండకూడదా? ఈసారి అతనికి ఎలాగైనా చెప్పి తీరాలి నిశ్చయంగా అనుకుంది శివాని. తను అక్కడికి ఎప్పుడు వచ్చేది వాళ్ళకి తెలియజేయనివ్వకుండా బయలుదేరింది శివాని. తెలిస్తే మళ్ళీ పనులన్నీ వదులుకుని తన కోసం ఎవరో ఒకరు వస్తారు. అదీగాక తను సడన్గా వెళితే తన రాకని గమనించి అందరూ థ్రిల్ అవుతారు. వాళ్ళ ఆనందాన్ని, ఆ సంబరాన్ని చూడటం ఎంతో ఇష్టంగా ఉంటుంది. తెల్లవారుజామున 5:30కి తన శాంత్రో కారులో బయలుదేరింది శివాని. మధుమూర్తి తనకి తెలిసిన వాళ్ళ డ్రైవర్ని తోడిచ్చి పంపించాడు. ఉదయం పూట కావడంతో మంచు దట్టంగా పడుతోంది. నెమ్మదిగా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు అతను. 8 దాటితే కానీ సూర్యుడు కనిపించలేదు. సూర్యుడి ఆగమనంతో ప్రకృతి మరింత సుందరంగా ఉంది. లేత బాణుని కిరణాల తాకిడికి మంచు తెరలు విడిపోతున్నాయి. చెట్టు పుట్ట మీద నిలిచిన మంచు బిందువులు నెమ్మదిగా ఆవిరవుతున్నాయి. అద్భుతంగా ఉన్న ప్రకృతిని చూస్తుంటే తను చైతన్యతో కలిసి రాత్రిపూట తన ఊరు వెళ్ళటం గుర్తొచ్చింది. మనసంతా అప్పటి ఆలోచనలతో నిండిపోయింది. ఊరు చేరే వరకు అతని గురించిన తీయని జ్ఞాపకాలే. 1 గంటగా వస్తుండగా గమ్యస్థానానికి చేరారు. కారు దిగుతూనే ఇంటిని ఆశ్చర్యంగా చూసింది. అంత అద్భుతంగా ఉంది వాతావరణం. ఇంటి ముందు పచ్చి తాటాకులు, కొబ్బరాకుల వాసన కలగలిపి గుమగుమలాడుతోంది. మామిడాకుల తోరణాలు కళ్ళకింపుగా కనిపిస్తున్నాయి. గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు. పందిరి కిందానికి ముగ్గులు పెట్టారు. అంత పెద్ద ఇంటికి సున్నం కొట్టి తలుపులకి రంగులు వేశారు. అప్పటికే దగ్గర బంధువులు వచ్చేసినట్లున్నారు. ఇల్లంతా ఒకటే సందడి. చిన్నపిల్లలు 10 మంది వరకు ఉన్నారు. అటు ఇటు ఒకటే పరుగులు. ఆ హడావిడిలో శివాని లోపలికి వచ్చే వరకు ఎవరూ చూడలేదు. హాలులో దీపం కుందల్ని తుడుస్తున్న పెద్దత్తయ్య ముందుగా శివానిని చూసింది. వెంటనే లేచి నిలబడి, శివాని రారా, ఎవర్రా మన శివాని వచ్చేసింది అంటూ గట్టిగా కేక వేసింది. ఉన్నవాళ్ళంతా వచ్చేశారు. పెద్దత్తయ్య, చిన్నత్తయ్యల పుట్టింటి వాళ్ళు, దగ్గర బంధువులు అందరూ ఉన్నారు. శివానీని అందరికీ పరిచయం చేసింది సరస్వతి. లోపల గదిలోంచి సిగ్గుగా తొంగి చూస్తున్న సునీలను గమనించి శివాని పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి.
పెళ్లి కూతురు గారికి సిగ్గు మొగ్గలేస్తోంది. ఏంటో దగ్గరికి వెళ్ళి వేళాకోళం మాడింది. అవును శివాని, పెళ్లి కూతురాక చాలా బుద్ధిమంతురాలైంది. అనుదీప్ సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే ఇది వరకు కాదన్నా? దీప్తి రెట్టించింది. శివాని నవ్వుతూ, ఇప్పుడు ఏడిపించటమేనా, ఇక వదిలేయాలి. సునీల్కి సపోర్ట్ చేసింది శివాని. దీప్తి, అనుదీప్లు శివాని మాటలు విని ఏమీ కామెంట్ చేయకుండా బుద్ధిగా బయటికి నడిచారు. ఎలా కుదిరిన సంబంధం? సునీలని కుతూహలంగా అడిగింది శివాని. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండే అతను. ఆ మధ్య ఏదో పెళ్లిలో నన్ను చూశాడట, ఇష్టపడ్డాడు. అన్నయ్య ఇష్టపడలేదు చెప్పింది సునీల. ఏం? విస్తుపోయింది శివాని. డాక్టర్ కదా, మరీ మెకానికల్గా ఉంటారేమోనని. రేపు పిల్లలు పుట్టిన డబ్బు ధ్యాసలో పడిపోయి వాళ్ళని నిర్లక్ష్యం చేసి అనుబంధాలకి వాటికి విలువ ఇవ్వరని తన అభిప్రాయం అంటూ ఆగింది సునీల. శివాని మనసు విషాదంలో తయారైంది. ఆ మాటలు తనని తన తల్లిదండ్రులు ఉద్దేశించే అన్నట్లు ఫీల్ అయింది. కానీ అతను పట్టుబట్టి నన్ను బాగానే చూసుకుంటానని 10 సార్లు వాగ్దానాలు చేశాక ఒప్పుకున్నాడు. వారి మధ్య చాలాసేపు మెల్లి కబుర్లు సాగాయి. ఇద్దరికి భోజనాల గదిలోకి పంపించారు. మాట్లాడుతున్న ధ్యాస గుమ్మం వైపే ఉంది. చైతన్య పని మీద రాజమండ్రి వెళ్ళాడని, అసలు ఈ పాటికి వచ్చేయాలని సునీల చెప్పడంతో ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ ఎదురుచూపుల్లో విసుగు లేదు, ఆరాటం ఉంది. ఆ ఎదురుచూపుల్లో అసహనం లేదు, ఆతృత ఉంది. మధ్యలో లేచి అతని గదిలోకి ఒకసారి వెళ్ళింది. ఆ గది నిండా కూడా చుట్టాలే. ఓ పక్క నిల్చుని తదేకంగా అతని ఫోటో వంక చూస్తోంది. ఎలా నవ్వుతున్నాడో గమ్మత్తుగా. ఇతనికి నవ్వటం కూడా వచ్చా అని తన అనుమానం. ఈ ఫోటో చూస్తే తీరిపోతుంది. అక్కడున్న అమ్మలక్కలందరూ శివాని వాలకాన్ని గమనించి ఒకరినొకరు మోచేతులతో పొడుచుకొని చూపించుకున్నారు. ఏమ్మా, బావని చూస్తున్నావా? ఒక ఆవిడ హాస్యంగా అంది. అబ్బే ఏం లేదండి అంటూ అక్కడి నుండి వడివడిగా నడుచుకుంటూ వచ్చేసింది. సాయంత్రం అయింది, ఇంకా అతను రాలేదు. పెరటి దగ్గర ఆరుబయట చపటా చాలా విశాలంగా ఉంది. అక్కడొకరు ఇక్కడొకరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సరస్వతి సన్నజాజులు రాశిగా పోసుకొని కూర్చొని మాల కొడుతోంది. గబగబా వెళ్ళి అమ్మమ్మ ఒళ్ళో పడుకుంది. మాల పక్కన పెట్టి మనవరాలి తలని నిమురుతూ, ఏంటమ్మా అని అడిగింది. ఏం లేదు అని కాసేపు ఆగి, ఏంటో బాధగా ఉంది. ఎందుకు? మేమందరం ఉండగా లాలనగా అంది. అదే బాధ. అందరినీ వదిలి ఉండాలంటే బాధ. దుఃఖంతో కంఠం జీరపోయింది. ఆశ్చర్యపోయింది సరస్వతి. కాసేపు ఏదో ఆలోచించి తటపటాయిస్తూనే, పోనీ బావని పెళ్లి చేసుకో, ఇక్కడే ఉండిపోవచ్చు. హాస్యంగా అన్నా ఏమంటుందోనన్న ఆరాటం ఆమె మొహంలో స్పష్టంగా కనిపించింది. ఒళ్ళోని తలడ్డంగా ఆడించింది. ఏం? నిరాశగా అంది అమ్మమ్మ. నన్నేమీ అడగొద్దు విసుగ్గా అంది శివాని. మీ అమ్మా నాన్నల గురించా? నేను ఒప్పిస్తాను అనునయంగా అంది అమ్మమ్మ. నేను వద్దన్నానా? కోపంగా అన్న స్వరంలో ఏడుపు కలగలిసింది. శివాని ఎందుకో బాధపడుతోందని గ్రహించింది ఆమె. తను చెప్పే వరకు ఇక అడగకూడదని నిశ్చయించుకుంది. ఇంతలో వెనక నుంచి, డార్లింగ్, నీకోసం ఏం తెచ్చానో తెలుసా అన్న స్వరం వినిపించి ఉలిక్కిపడి చెవులు రిక్కించింది శివాని. ఆమె ఉలికిపాటిని గమనించి సరస్వతి, నన్నే అలాగే పిలుస్తాడు మురిపెంగా అంది. సరస్వతి ఇటువైపు తిరిగి ఉండటంతో ఒళ్ళో పడుకున్న శివాని కనిపించేది అతనికి. చైతన్య హుషారుగా వచ్చి నానమ్మ మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలాంచబోతూ ఉలిక్కిపడ్డాడు. ఒళ్ళో పడుకొని మొహం పైకెత్తి ఆల్చిప్పనంత కళ్ళతో చూస్తున్న శివానిని గమనించి విత్తరపోయి నానమ్మ భుజం మీద నుంచి మొహం తీసేశాడు. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న అతని మొహం గంభీరంగా మారింది. లేచి నిల్చున్నాడు. సరస్వతి మొదటిసారిగా ఇద్దరి వంక కుతూహలంగా చూస్తోంది. అతను లేచి వడివడిగా లోపలికి వెళ్ళిపోతుంటే సరస్వతి ఆశ్చర్యంగాను శివాని నిర్లిప్తంగానూ చూస్తుండిపోయారు. దెబ్బలాడుకున్నారా? నవ్వుతూ అడిగింది ఆమె. అదేం లేదు విసుగ్గా అంది శివాని. మరి వాడేంటి అలా పలకరించకుండా కూడా? అర్ధోక్తిలో ఆపేసింది సరస్వతి. ఆమె ఒళ్ళోంచి చివాన లేచి కూర్చుంది శివాని. నేనేం కావాలని మీ ఇంటికి రాలేదు, మీరు పిలిస్తేనే వచ్చాను. ఇలా అవమానించటం మీకు సరదా కాబోలు. దుఃఖం గొంతుకు అడ్డుపడటంతో ఆ పై మాటలు ఆపేసి తన గదిలోకి పోయింది. అక్కడ నిండా చుట్టాలే. మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళింది. అక్కడెవరూ లేరు, అంతా ఖాళీగా ఉంది. పెట్టకూడనా అనుకుని నిల్చుంది. కన్నీరు చెంప మీద దార కట్టింది. అస్తమిస్తున్న సూర్యుడు శివాని బాధని పంచుకుంటూ మొహం ఎర్రగా చేసుకుని పడమటి కొండల్లోకి కుంగిపోతున్నాడు. అలాగే ఎంతోసేపు ఆలోచిస్తూ నిలబడింది శివాని. ఇటు సరస్వతి మనసు కలవరంగా తయారైంది. శివాని ఏంటి అలా అంది? తన మనసు అంత గాయపడేలా చేసింది ఎవరు? చైతన్య. వాడేం చేశాడు? ఇప్పుడు ఇంట్లో చుట్టాలందరూ ఉండగా వీళ్ళిద్దరూ అలా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉంటే ఎలా? ఇప్పుడు ఏం చేయాలన్నా అందరి దృష్టిలోనూ పడుతుంది. ఆలోచిస్తూ వరండాలోకి వచ్చింది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు తల మునకలే ఉన్నారు.
వరండా చివర మెట్ల మీద నిల్చొని వంటతనితో మాట్లాడుతున్నాడు చైతన్య. బాబు దగ్గరగా వెళ్ళి పిలిచింది సరస్వతి. వెనక్కి తిరిగి చూసి ఏం నానమ్మా అడిగాడు. నీతో మాట్లాడాలిరా మెల్లగా అంది. అతని మొహం వివర్ణమైంది. వంట అతన్ని పంపించేసి ఆమెకి అభిముఖంగా తిరిగాడు. ఏమైందిరా ఆప్యాయంగా అడిగింది. ఏ విషయం ప్రశ్నార్థకంగా అన్నాడు. సూటిగా అతని మొహంలోకి చూసింది సరస్వతి. భరించలేనట్లు తలదించుకున్నాడు చైతన్య. మనింటికి శత్రువు వచ్చినా పలకరించటం మన మర్యాద. అలాంటిది మనందరికీ ఎంతో ప్రియమైన శివాని వస్తే నువ్వు అలా మాట్లాడకుండా వెళ్ళిపోవటం ఏమన్నా బాగుందా? మందలింపుతో అంది. భుజాలు షక్ చేసి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని అటెటో చూస్తూ నిలబడ్డాడు. ఏమైంది వీళ్ళిద్దరికీ? పరిశీలనగా అతని వంక చూసింది. మొహంలో దిగులు, వేదన నీలమాత్రంగా పడసూపాయి. సరే, మీరిద్దరూ ఏమనుకున్నారో నాకు అనవసరం. కానీ ఈ ఇంట్లో ఎవరికి అవమానం జరిగినా అది తాతగారి లోపమే అనుకుంటాను. తిరుగులేని అస్త్రం ప్రయోగించి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆవిడ. నిస్సహాయంగా చూసి కాసేపు నిలబడ్డాడు. చివరికి దీప్తిని పిలిచి శివాని ఎక్కడుందో కనుక్కోమన్నాడు. ఆమె అన్నీ వెతికి 10 నిమిషాల తర్వాత వచ్చి శివాని మేడ మీద ఉన్న సంగతి చెప్పింది. అడుగులో అడుగు వేసుకుంటూ మేడ మెట్లెక్కాడు. వెనకేదో అడుగుల చప్పుడు వినిపించి తిరిగి చూసింది. ఎదురుగా చైతన్య. తల వంచుకొని మెట్లెక్కి వస్తున్న అతన్ని పరిశీలనగా చూసింది. బాగానే తయారయ్యాడు, పూల రంగడిలా. చెల్లెలు పెళ్ళి కదా అక్కసుగా అనుకుంది. ఆమె దగ్గరగా వచ్చి నిలబడి, ఎలా ఉన్నావు? కులాసానా? బాగా చదువుతున్నావా? మొక్కుబడిగా అడిగాడు. ఒళ్ళు వండుకొచ్చింది. ఏమీ సమాధానం ఇవ్వలేదు. పక్కకి చూస్తూ నిలబడింది. ఓ నిమిషం తపస్సు చేస్తున్నట్లు నిలబడి వెళ్ళిపోవడానికి అన్నట్లు వెనక్కి తిరిగాడు. చిటిక వేసి మరీ పిలిచింది శివాని. నేను వచ్చింది మా తాతగారింటికి. మిగతా ఎవరి మర్యాదలు నాకు అక్కర్లేదు ఉక్రోషంగా అంది. చూస్తుండగానే అతని కళ్ళు ఎరుపెక్కాయి. పిడికిలి బిగిసింది. ఆ అవతారాన్ని భయంగా చూసింది శివాని. చైతన్య కోపంగా ఓ చూపు చూసి అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయాడు. శివాని ఊరు వెళ్ళిపోయాక కూడా మనోహర్ పూర్తిగా లైబ్రరీకి అంకితమైపోయాడా? లేటెస్ట్ జర్నల్స్ అతని చుట్టూ పడి ఉన్నాయి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ తాలూకు ప్రగతిని అంచనా వేసుకుంటున్నాడు. జన్యుశాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు సుమారు 50 సంవత్సరాల పూర్వమే ప్రారంభమయ్యాయి. కానీ అంత తొందరగా ఆ పరిశోధనల్లో ప్రగతి కనిపించలేదు. మానవ శరీరంలోని జన్యువుల అమరిక, వాటి పనితీరు, వాటి రహస్యాన్ని ఛేదించే నిమిత్తం సుమారు 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ఇటీవలనే పూర్తయిందని పరిశోధకులు ప్రకటించి తీవ్రమైన సంచలనం సృష్టించారు. జన్యు రహస్యాలను సుమారు 320 కోట్ల అక్షర సంకేతాల్లో అమర్చి ఒక పట్టికను తయారు చేసి దాన్ని ఒక సిడీ రేమ్లో ఉంచారు. వైట్ హెడ్ ఇన్స్టిట్యూట్కి చెందిన ఎరిక్ ల్యాండర్ దీని మీద కృషి చేశారు. పూర్తి జన్యు సమాచారాన్ని క్రమబద్ధీకరించి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ను పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్తో పోల్చారు. ఆ కోణం నుంచి ఆలోచిస్తే జెనోమిక్ని మానవ శరీరానికి సంబంధించి ఇటువంటి పీరియాడిక్ టేబుల్గా అభివర్ణించవచ్చు అన్నారు ఆయన. ప్రతి మనిషిలోనూ కణాలు ఉంటాయి. ఈ కణాలు తమలాంటి వాటినే సృష్టించగల సమర్థవంతమైనవి. అదే ఈ కణాలు ఏ ఆధారం లేకుండా పనిచేయలేవు. అదే జీవరహస్యం. దాన్ని ఛేదించడానికి ఈ పరిశోధనలు. పెద్ద కణాలు, చిన్న కణాలు రెండూ అణునిర్మితాలే. ప్రతి కణంలోనూ ఒక కేంద్రకం ఉంటుంది, న్యూక్లియస్. దీనిలో సంకేతాలకి ఆలవాలమైన డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏని అనుసరించి వ్యక్తి తాలూకు రూపురేఖలు, ఆలోచనలు ఉంటాయి. కేంద్రకం యొక్క వెలుపల భాగాన్ని జెల్లీ పదార్థం లాంటి సైటోప్లాజం ఆవరించి ఉంటుంది. ఇందులో కణవృద్ధికి కావలసినటువంటి పదార్థాలు ఉంటాయి. ఇందులో ఏది ఎప్పుడు ఎందుకు జరగాలన్న ఆదేశాలు కేంద్రకం నుంచి వెలువడతాయి. కణాల సంఖ్యను బట్టి వాటి శరీర భాగాల్ని అనుసరించి కణం యొక్క విధులు మారతాయి. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కి చెందిన గ్రెగ్ స్కూలర్ అనే జీవశాస్త్రజ్ఞుడు దాదాపు 200 కోట్లకు పైగా అక్షర సంకేతాలని రూపొందించారు. జీనోమ్ ప్రాజెక్టులో ఆయన సేవ చిరస్మరణీయం. 1990లో ప్రారంభమైన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పరిశోధనగా పేరుగాంచింది. అమెరికా, జపాన్, జర్మనీ, స్వీడన్, బ్రిటన్, ఫ్రాన్స్లకు చెందిన 1100 జీవశాస్త్ర పరిశోధకులు, కంప్యూటర్ రంగ నిష్ణాతులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా 6 దేశాల్లోని 16 విశ్వవిద్యాలయాల్లో ల్యాబొరేటరీల్లో
మానవ దేహంలో డిఎన్ఏ అనుపానుల మీద విస్తృతంగా పరిశోధనలు సాగించారు. ఇప్పటి వరకు ఎటువంటి వాణిజ్య ప్రలోభాలకు లొంగిపోకుండా ప్రాజెక్టు పూర్తయింది. వాటి ఫలితాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. తరతరాలుగా మానవాళిని పట్టి పీడిస్తున్న రకరకాలైన జబ్బులకి కారణాలను పసిగట్టి జన్యు చికిత్స ద్వారా వాటిని సంపూర్ణంగా నిరోధించే అవకాశం ఇంకా ఎంతో దూరంలో లేదు. ఈ పరిశోధనల్లో 8,000 పైన జన్యువుల్ని గుర్తించి వాటిలో ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమైన వాటి ఉనికిని వెలికి తీశారు. డయాబెటీస్, జాండీస్, ప్రోస్టేట్ క్యాన్సర్, పార్కిన్సన్స్ లాంటి భయానక వ్యాధులని గుర్తించి వాటి నివారణోపాయాల్ని కనుక్కున్నారు. ఈ పరిశోధనల వల్ల మనుషుల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దగల సదుపాయాలతో సూపర్ హ్యూమన్లను సృష్టించే వీలుంది. తల్లిదండ్రులు తాము కోరుకునే రూపంతో పాటు గుణగణాలను కూడా పొందే అవకాశం ఉంది. దీనివల్ల నైతిక విలువల ప్రశ్న తలెత్తి సమాజంలో చాలా వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. జిఎం క్రాప్స్ పట్ల అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదేవిధంగా పుట్టే బిడ్డ గురించి ముందే తెలుసుకోవడం ద్వారా గర్భస్రావాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా గట్టి నియమాలను రూపొందించి ఈ పరిశోధనా ఫలాలను మానవాళికి మేలు కలిగించేదిగా రూపొందించినట్లయితే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు సార్థకతమవుతుంది. రాసుకుంటున్న నోట్స్ని పక్కన పెట్టి అలసటగా ఉన్న కళ్ళని అరచేతితో మూసుకున్నాడు మనోహర్. గత కొన్ని రోజులుగా మనసు కలవరానికి లోనవుతోంది. తుఫాను ముందు ప్రశాంతతని సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తోంది. అలజడిగా ఉన్న మనసుని అతి ప్రయత్నం మీద అదుపు చేసుకుంటూ బుక్స్ మీద దృష్టిని కేంద్రీకరించాడు మనోహర్. ఆ రాత్రికి వచ్చిన చుట్టాలకి భోజన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అంతా కలిపి 100 మంది వరకు ఉన్నారు. మగవాళ్ళ భోజనాలు అయ్యాయి. ఆడవాళ్ళంతా బంతిలో కూర్చున్నారు. చైతన్య, అనుదీప్, ఇంకొందరు కుర్రాళ్ళు వడ్డిస్తున్నారు. సరస్వతి వచ్చి పిలిచిన మీదట శివాని వచ్చి భోజనంలో కూర్చుంది. తలెత్తి ఎవరి వంకా చూడటం లేదు. చైతన్య వడ్డించిన పదార్థాలను ముట్టుకోవడం లేదు. అది గమనించి అతను వడ్డన నుంచి తప్పుకుని దూరంగా వెళ్ళిపోయాడు. అది చూసిన సరస్వతి భారంగా నిట్టూర్చింది. ఆ రాత్రికి నిద్రలకి వచ్చేసరికి వచ్చింది సమస్య. పెద్దవాళ్ళంతా ఆ మూల ఈ మూల సర్దుకున్నారు. ఎక్కడా ఖాళీ లేదు. పిల్లలంతా వెన్నెల్లో ఆడుకుని వచ్చేసరికి పడుకోవడానికి చోటు లేదు. మన ఫ్యాక్టరీలో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళమని అనంతరామయ్య పర్మిషన్ ఇవ్వగానే అంతా పోలవమని బయలుదేరారు. శివాని తటపటాయిస్తుంటే రా శివాని అంటూ అనుదీప్ చెయ్యి పట్టుకుని లాక్కుపోయి జీప్లో కూలేశాడు. 2 జీపుల మీద దాదాపు 20 మంది అక్కడికి కదిలారు. అందరూ టీనేజే. అందరిలోని శివానీనే పెద్దది. ఆటపాటలతో వెళ్లే వరకు గోలే. టేప్ రికార్డర్ పట్టుకుని అందరూ ఫ్యాక్టరీలోని మేడ మీదకి వెళ్ళిపోయారు. పరుపులు పరుచుకుని కూర్చొని అంత్యాక్షరి మొదలుపెట్టారు. ఆ వయసే అలాంటిది. ప్రతిదానికి నవ్వుల జడివాన కురుస్తున్నట్లుగా ఉంది. కాసేపటికి శివాని ఆ గుంపులో కూర్చోలేకపోయింది. కాస్త దూరంగా జరిగి పిట్టగోడ దగ్గరగా నిల్చుని చుట్టూ చూడటం ప్రారంభించింది. ఫ్యాక్టరీ అంతా ప్లాన్డ్గా కట్టినట్లు అర్థమవుతోంది. నియాన్ లైట్ల వెలుగులో చుట్టూ గార్డెన్స్, పూల మొక్కలు క్రమంగా కనిపిస్తున్నాయి. ఆ గార్డెన్ సంరక్షణకే నెలకి 10,000 ఖర్చు అవుతుందని సునీల చెప్పింది. దూరంగా బైక్ తాలూకు లైట్లు కనిపించాయి. ఎవరివోనని కుతూహలంగా చూసింది. ఆవరణలోకి ప్రవేశించాక కనిపించింది ఆకారం చైతన్య. ఇరుక్కున తిరిగిపోయి నిల్చుని శివాని. గుండె దడడా కొట్టుకుంది. తను ఇక్కడికి వచ్చినట్లు అతనికి తెలుసా? తెలిసే వచ్చాడా? తనని చూసి పారిపోతున్నాడు కదా. బహుశా తెలిసుండదు. మరి ఇప్పుడేం చేస్తాడో? ఊపిరి బగబట్టి అలాగే నిల్చుంది. 5 నిమిషాల్లో పైకి వచ్చాడు అతను. అతన్ని చూడగానే అంతా గప్చుప్ అయిపోయారు. ఇంకా ఆటలేనా? కొంచెం గట్టిగా అన్నాడు. అందరూ బెలబెల్లాడుతూ పరుపులు తీసుకుని కింద గదుల్లోకి పరిగెత్తారు. బెత్తకపోయిన శివాని. అప్పుడే చూశాడు చైతన్య. అతనికి కొంచెం ఆశ్చర్యం అనిపించింది. చరచరా నడుచుకుంటూ తను కూడా మెట్లు దిగబోయింది. అడ్డంగా నిల్చున్నాడు. లేవమని చెప్పడానికి పౌరుషం అడ్డం వచ్చింది. వెన్నెల వెలుగులో పోతపోసిన శిల్పంలా ఉన్న ఆమెను అలా వదిలేయొద్దని మనసు హెచ్చరిస్తోంది. తప్పుకోండి, కిందకు వెళ్ళాలి. చివరికి ఎలాగోలా గొంతు పెగిల్చుకొని అంది శివాని. ఎందుకు అన్నాడు చైతన్య. నిద్ర వస్తోంది, పడుకోవాలి అన్నదామె. పదా పడుకుందాం. డాబా మధ్యన మిగిలిపోయిన పరుపు వంక చూస్తూ కొంటగా అన్నాడు. ఇంతలో రోషం ముంచుకొచ్చింది ఆమెలో. పదండైతే సవాల్ చేస్తున్నట్లంది. బోలెడు ఆశ్చర్యపోయి చెయ్యి గిల్లి చూసుకున్నాడు. అమ్మో మా శివానీనే అంటూ బోలెడు ముచ్చటపడి శివాని చెయ్యి పట్టేసుకుని
బాగా డెవలప్ అయ్యావు ఏడిపిస్తున్నట్లు అన్నాడు. సరదానో వ్యంగ్యమో తెలియదు. అతని మాటలు కత్తుల్లా మనసు పగల్ని చీల్చివేస్తున్నాయి. అతని తీరు చూసి ఏడుపు వచ్చేసింది శివానికి. నా చెయ్యి వదలండి విసురుగా విడిపించుకోబోయింది. వదలలేదు. మరింత దగ్గరగా లాక్కున్నాడు. గింజుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఆమె నడుము చుట్టూ చేతులు చుడుతూ చీర నా కోసమేనా అని అడిగాడు చైతన్య. నడుము మీద మొదటిసారిగా పురుష స్పర్శ ఎంత మత్తుగా ఉంది. అన్నింటినీ మించి వివేకం వెనక్కి లాగుతోంది. నడుము మీద సున్నితంగా మునివేళ్లతో రాస్తూ దగ్గరగా వచ్చినట్లే వచ్చి చటుక్కున దూరంగా వెళ్ళిపోతావెందుకు ఆరాటంగా అడిగాడు. జవాబు చెప్పలేనట్లు మొహం పక్కకి తిప్పుకుంది. సొగసైన ముక్కు నున్నని చెంపల మీద వెన్నెల తళుక్కొని మెరిసింది. లేచి నిలబడి చెంపని ముద్దాడాడు. కొంచెం దూరం జరిగింది. చటుక్కున 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెట్టాడు. స్ప్రింగ్లా లేచి కూర్చుంది. తను ఆమె పక్కనే కూర్చుని ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు. మనసంతా ఆర్ద్రత. మగాడు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే శృంగారపరమైన భావనలు ఏ స్త్రీకి కలగవు? ప్రపంచాన్ని జయించే మగాడు తనకే దాసోహమయ్యాడన్న భావన. అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని జుట్టు మీద పడింది. మునివేళ్లతో సుతారంగా నిమిరాడు. శివాని ఐ లవ్ యూ మళ్ళీ చెప్పాడు. వద్దు మెల్లగా అంది శివాని. ఎందుకు? తలని వెళ్ళకిలా తిప్పి మొహం చూస్తూ అడిగాడు. 2 పర్వతాల మధ్య నుంచి పైకి లేస్తున్న లేత సూర్యుడిలా ఉంది ఆమె మొహం. మన పెళ్లి జరగదు అన్నదామె. ఏం? ఒకంత దిగులుగా అన్నాడు. చెప్పను అన్నది శివాని. క్షణం ఆలోచిస్తున్నట్లు ఆగి మన పెళ్ళే జరగదా అడిగాడు. ఆ ప్రశ్నలోని భావం అర్థమైంది. ఈసారి ఆలోచించడం ఆమె వంతైంది. అందమైన ఆమె మొహం ఆలోచనల బరువుతో సోలిపోతుండగా అతను ఆమె హృదయం మీద చైన్లతో ఆడుకోవటం ప్రారంభించాడు. కొంచెం పక్కకి జరిగి ఒక పక్క అనాచ్ఛాదితంగా కనిపిస్తున్న పొట్టని చుమ్మించాడు. మీసం గుచ్చుకుంది. పెదాల కదలిక చక్కలిగింతలు కలిగించాయి. అతన్ని దూరంగా నెట్టేసి మీరు నాతో ఇలాగే ఉంటానని పంతం పడితే ఎవరిని చేసుకోను. మీరు నాకు దూరంగా ఉంటానంటే ఇంకెవరన్నా చేసుకునే విషయం ఆలోచించాలి అంది. దెబ్బతిన్నట్లు చూశాడు. అదేంటి శివాని అన్నాడు. అదంతే. ఈ 2 పద్ధతుల్లో నాకు మొదటిదంటేనే ఇష్టం మెల్లగా అంది శివాని. అంటే అర్థం కానట్లు అన్నాడు. మనం ఇలాగే ఉందాం. దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకుపోయి మీరు ఇంకెవరన్నా పెళ్లి చేసుకోండి చిన్నగా అంది. నిశ్చేష్టుడయ్యాడు అతను. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా కోపంగా అన్నాడు. అతని స్వరం కఠినంగా ఉంది. ఆమె వదనం వాడిపోయింది. అది చూసి అంతలోనే జాలి కలిగింది అతనికి. ఆమెకు దగ్గరగా జరిగి ఆమె అమోహాన్ని 2 అరచేతులతో పట్టుకుని ఈ అందగాని చందమామతో అనుబంధాలని శాశ్వతం చేసుకోమని నేను ఆకట్టపడుతుంటే నువ్వు ఇలా మాట్లాడవచ్చా మందలింపుగా అన్నాడు. శాశ్వతమైన అనుబంధంలో పిల్లలు ఉండాలిగా. పిల్లలు లేని జీవితం ఊహించగలమా? వాళ్లే కదా మన సర్వస్వం. నీలాంటి అబ్బాయి నాలాంటి అమ్మాయి చాలు ఉత్సాహంగా అన్నాడు. నిర్వేదంగా నవ్వుకుంది శివాని. వద్దంటున్నాగా దుఃఖంతో ఉంది. ఏమైందమ్మా లాలనగా అన్నాడు. ఏం వద్దు ఏం మాట్లాడొద్దు. అతని మెడవంపులో మొహం దాచుకుంది. కన్నీరు వెచ్చగా మెడను తాకింది. నివ్వరపోయాడు చైతన్య. ఎందుకు బాధపడుతోంది? తనంటే ఇష్టం లేక కాదు, ఏదో సమస్య ఉంది. శివాని పిలిచాడు. అతని చుట్టూ చేతులేసింది. నాతో షేర్ చేసుకో. నిజంగా నీకు కష్టం కలిగించే పని నేనైనా చేస్తానా? అనునయంగా ఉన్న అతని మాటలకి స్వాంతన చెక్కువగా కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా లేచి కూర్చుంది. ఇప్పుడు చెప్పు ఆసక్తిగా అడిగాడు చైతన్య. మీరు మొన్న వైజాగ్ వచ్చినప్పుడు అందరితో పాటు నీ బ్లడ్ శాంపుల్స్ రీసెర్చ్ కని తీసుకున్నా కదా. మన ఇద్దరివి కలిపి ఎనలైజ్ చేశాను. ఎక్స్పెక్టేషన్ తీసుకున్నాను. మన ఇద్దరికీ పుట్టే పిల్లలు సవ్యంగా ఉండరు. ఆమె చెప్పిన ఒక్కో మాట సమ్మెటపోట్లా తాకింది. మానబడిపోయాడు. ఎందుకల్లా? ఏదో లోకం నుంచి వచ్చినట్లు అడిగాడు. మేనరికం. మా మమ్మీ మా డాడీది బ్లడ్ రిలేషన్. సైన్స్ పరంగా మేనరికాలని చేసుకోకూడదు. అక్కడికి ఏ చిన్న శాస్త్రమైనా మనకి ఆ ప్రాబ్లం రాదని టెస్ట్ చేయించాను. రిజల్ట్ పాజిటివ్. ఇప్పుడు చెప్పండి నన్ను చేసుకుంటారా అంది. అది కాదు శివాని, పిల్లలు లేకపోతేనేం? అంతకుముందు పిల్లల గురించి తను మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఏ విధంగానూ సర్దుకోలేడు. అతని మొహం చిన్నపోవడం చూసి ఆమె నవ్వుకుంది. ఆ తర్వాత ఏం మాట్లాడలేదు అతను. ఆమెని తన హృదయానికి చేర్చుకుని ఆలోచనలోకి జారిపోయాడు. ఆ రోజే సునీల నిశ్చితార్థం. ఉదయం నుంచి ఇంట్లో అందరూ ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. రాత్రంతా సరిగా నిద్రపోకపోవడం మూలంగా ఎర్రబారిన కళ్ళతోనే అలాగే పనులన్నీ చేసుకుంటున్నాడు చైతన్య. అతను ఎటు వెళితే అటు కళ్ళు తిప్పి చూస్తోంది. అతను మధ్య మధ్య వీలు చూసుకుని శివాని దగ్గరికి వచ్చి టిఫిన్ చేసావా, నీరసంగా ఉందా అంటూ అడగటం చూసి సరస్వతి నిశ్చింతగా నిట్టూర్చింది. శివాని అలా డల్గా నిరుత్సాహంగా కూర్చోవడం చూసి మనసు
మెలితిప్పినట్లుగా ఉంది చైతన్యకి. ఆమెని ఎలా ఉత్సాహపరచాలో తెలియడం లేదు. మధ్యలో ఓసారి దీప్ ద్వారా ఆమెని తన గదిలోకి రమ్మని చెప్పాడు. ఆ గదిలోనూ చుట్టాలే. వాళ్ళు బయటకు వెళ్లే వరకు ఆగి వెళ్ళాడు. మళ్ళీ ఎవరన్నా వస్తారని బెరుకు. 5 నిమిషాలకు శివాని వచ్చింది. సునీల నిశ్చితార్థం బాగా జరగాలి కదూ? అవును, తలాడింది శివాని. మరి నువ్వు అలా డల్గా ఉంటే నేను నా పనులు ఎలా చేసుకోగలను అడిగాడు చైతన్య దిగులుగా చూసి. మీ దగ్గరే ఉండాలనిపిస్తోంది. మీరు కాసేపు కనపడకపోతే ఎలా ఏంటోగా ఉంది అంది. అలా చెబుతున్న ఆమె వెంక మెరుస్తున్న కళ్ళతో చూశాడు. ఈ మాట కోసమే తప్పించిపోయాడు. కానీ ఇప్పుడు ఇటువంటి సందర్భంలో చెప్పింది తను. అయినా ఓ క్షణం కళ్ళు మూసుకుని ఆ క్షణాలను ఆనందించాడు. నేను మ్యాక్సిమం నీ చుట్టుపక్కలే ఉంటాను. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు నీకు చూడాలనిపిస్తే నీ దగ్గర సెల్ ఉందిగా, నాకు సింగిల్ రింగ్ ఇవ్వు చాలు, క్షణంలో నీ ముందుకు వచ్చేస్తాను చెప్పాడు చైతన్య. వినగానే చిలిపి నవ్వు దోపుసులాడింది. ఓకే, గుడ్ ఐడియా, హుషారుగా అంది శివాని. కానీ ఒక షరతు అన్నాడు. ఏంటి అడిగిందామె. నువ్వు చీర కట్టుకుని నాన్నమ్మని అడిగి నగులు వేసుకో, నాకు అలాగే చూడాలని ఉంది అన్నాడు. సరే, బుద్ధిమంతురాల్లా అంది. ఇంకో విషయం, మళ్ళీ ఏంటన్నట్లు చూసింది. బయట కొంగు జాగ్రత్తగా సర్దుకొని ఉండు ఆందోళనగా అన్నాడు. ఏం? నవ్వాపుకుంటూ చిలిపిగా అంది. అటూ ఇటూ చూసి 2 చేతులతోనూ దగ్గరగా లాక్కుని పొరపాటున ఎవరైనా చూస్తే కళ్ళు పేలిపోతాయి అన్నాడు చైతన్య కొంటగా. ఏయ్, ఏమిటా మాటలు? బుంగుముత్తి పెట్టి అంది ముద్దే చేస్తున్న పెదవులను ముద్దాడబోతూ. ఇంకా మంచి వెదర్లో వదిలేశాడు. ఆమె పరుగున హాల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆమె మొహం నిండా వెలిగే. అతను చెప్పినట్లుగానే తయారైంది. కనకాంబరం రంగు పట్టు చీర, అరచెయ్యి వెడల్పు పంచు, అదే రంగు బ్లౌజ్, నడుముకి వడ్డాణం, చేతులకి అరవంకీలు, అన్ని రకాల ఆభరణాలు వేసుకుంది. చూడగానే దేవతాస్త్రీ దిగి వచ్చిందా అనిపిస్తోంది. ఆ డ్రెస్లో ఆమెను అదే పనిగా చూస్తున్న చైతన్యని చూడగానే అనుదీప్కి, ఇతర గ్యాంగ్కి అనుమానం ముంచుకొచ్చింది. శివాని దగ్గరికి వచ్చేసి, రాత్రి మమ్మల్ని అందరినీ కిందకి తోలి నీతో ప్రత్యేకంగా కబుర్లు చెప్పాడా మా అన్నయ్య అడిగాడు. అదేం లేదే, సిగ్గుపడుతూనే అంది. శివాని ఇబ్బంది పడటం దూరం నుంచే గమనించాడు చైతన్య. వెంటనే దగ్గరికి వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎక్కడి వాళ్ళు అక్కడ ఫ్రీజ్ అయినట్లు ఉండిపోయారు. ఏంటి అందరినీ ఉద్దేశించి అడిగాడు. ఏం లేదన్నట్లు తలలు అడ్డంగా ఆడించారు అందరూ. గొడవ చేయకుండా మీ పనులు మీరు చూసుకోండి చెప్పగానే తలో చోటికి పరిగెత్తారు. శివాని వంక చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. అది గమనించి కోరగా ఆమె వంక చూశారు. అది చూసి తడబడిపోయింది శివాని. అనుకున్న ముహూర్తానికి సునీల నిశ్చితార్థం ఘనంగా జరిగిపోయింది. గత కొద్ది రోజులుగా సరిగా నిద్ర పట్టకపోవడంతో తెల్లవారి లేచేసరికి పొద్దెక్కిపోతోంది భవానీ శంకర్కి. ఆ రోజు లేచేసరికి 7 గంటలైంది. ఆ రోజు మెయిన్ ఇంటర్వ్యూ ఒకటి ఉంది. మైండ్ ఫ్రెష్గా లేకపోతే సరైన ప్రశ్నలు వెయ్యలేడు. ఆలోచిస్తూనే షేవ్ చేసుకుంటున్నాడు. కిచెన్లో తల్లి పని మనిషితో మాట్లాడడం వినిపిస్తోంది. తల్లిది స్వతహాగా ఎదుటివారికి సహాయపడే తత్వం. వాళ్ళు గొప్పవాళ్ళైనా పేదవాళ్ళైనా కావచ్చు. అందుకే పని మనిషి ఎప్పుడూ వచ్చి తన గోడుని ఆవిడతో చెప్పుకుంటూ ఉంటుంది. మా వాడిని పనిలోంచి తీసేశారమ్మా బాధగా అంది. ఎందుకు? టిఫిన్కి సిద్ధం చేస్తూనే అడిగింది. షావుకారి కిరాణా కొట్లో సామాను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. అది చెబుతున్నా నమ్మకుండా నేరం మా వాడి మీదకి నెట్టారు ఆవేదనగా అంది. అదేంటి? ఆశ్చర్యంగా అంది అమ్మ. అదేనమ్మా, మరి పేదవాళ్ళమైతే మాత్రం మాకు నీతి నిజాయితీలు ఉండవా? మా వాడు అలాంటి వాడు కాదు. అసలేం జరిగింది సీతమ్మ? కిరాణా కొట్టు నుంచి 8ంటికి సేటింటికి వెళ్ళిపోయాడంట. మా అబ్బాయికి మొత్తం అప్పగించాడు. వీడికా నిండా 14 ఏళ్ళు. 9:30 అవుతుండగా షాప్ మూసేద్దాం అనుకుంటున్నంతలో ఎవరో వింత మనిషి అంటమ్మా, వికృతంగా ఉన్నాడంట. ఇంత కళ్ళేసుకుని చూస్తూ లోపలికి వచ్చాడంట. వీడికి ఏమైందో తెలియకుండా చూస్తూ నిల్చున్నాడంట. వాడేమో సంచి నిండా సామాన్ నింపుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళే వరకు వీడికి ఒంటి మీద స్పృహ లేదంట. ఆ తర్వాత చూసుకుంటే ఏముంది, లబోదిబోమన్నా ప్రయోజనం లేదు. చుట్టుపక్కల ఎవరినన్నా పిలుద్దామన్నా ఆ ఏరియాలో ఓ మూలగా ఉంటుంది ఆ షాపు. ఎవరూ సాక్ష్యానికి లేరు. గబగబా షావుకారింటికి వెళితే ఆయన పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడట. చివరికి షాపుకు వచ్చి పోయిన ఉప్పు పప్పు లెక్కేసుకుని జీతం కట్ చేసుకుని పని మానేయమన్నాడంట. ఇప్పటికిప్పుడు పని ఎక్కడ దొరుకుతుందమ్మా? అయినా మా ప్రాణానికి ఆ వింత మనిషి ఆ షాపుకే రావాలా? మా వాడికి అప్పుడే మాట చెయ్యి పడిపోవాలా? అంతా మాయలా ఉంది ఆక్రోశించింది సీతమ్మ. మాయగా అనిపించింది భవానీ శంకర్ తల్లికి. ఏమన్నా అంటే ఆమె బాధపడుతుందేమోనని మిన్నుకుండిపోయింది. షేవ్ చేసుకుంటూ వింటున్న భవానీ శంకర్కి నవ్వాపుకోవటం సాధ్యమవలేదు. బ్లేడ్ తెగి కొంచెం రక్తం చెమరించింది. శుభ్రంగా కడుగుతూ ఆలోచించాడు. 100కి 9 వంతులు నమ్మలేదు అతను. ఒక వంతు మాత్రం నమ్మకాన్ని మైండ్లో భద్రపరిచాడు. ఈసారి ఒక విలేకరిలా ఆలోచించాడు అతను. చుట్టూ కీచురాళ్ల రొద.
పక్కర్ల నుంచి బండగాళ్ల మీద నుంచి సెలయేరు పారుతున్న శబ్దం వినిపిస్తోంది. అప్పటి వరకు కమ్ముకున్న చిమ్మ చీకటి చీలుస్తూ చందమామ చెట్ల మీదుగా పైకి లేస్తుంది. మధ్య మధ్య జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. గాలి చల్లగా వీస్తోంది. చలికి ఒళ్ళు జలధరించగా కొంగు తీసి చుట్టూ కప్పుకొని కాళ్ళు మునగ తీసుకొని కూర్చుందామె. ఏమీ ఆలోచించే స్థితిలో లేదు. అంతా నిర్వేదమే. చుట్టూ పచ్చుకుని చక్కని అడవి మధ్యలో ఉన్నానన్న ఆలోచన కూడా భయపెట్టడం లేదు. ఎందుకంటే అంత భయస్తురాలు కాదామె. తను కూర్చున్న చెట్టు మొదలుని ఆనుకుని తలపైకెత్తి చూసింది. చెట్టు కొమ్మల చిక్కదనమే తప్ప ఏమీ కనిపించలేదు. గాఢంగా నిట్టూర్చింది. వీపు మీద ఏదో కుట్టినట్లు అనిపించడంతో పక్కకి తిరిగి దులుపుకుంది. చెట్టు మొదలకి పాకుతున్న చీమలు తమ ప్రయాణానికి అడ్డొచ్చిన ఆమెని కసిదీరా కుట్టాయి. కాస్తంత ముందుకు జరిగి కూర్చుంది. కాసేపట్లో కుట్టినంత మేర దద్దులు లేచాయి. చేత్తు రాసుకుంటూ కూర్చుంది. గత కొద్ది రోజులుగా జీవితంలో ఎన్నడూ ఎరగని ఉద్వేగానికి, విచిత్రానికి లోనైంది. కానీ ఏ క్షణమూ భయపడలేదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన తన నుంచి భయాన్ని దూరం చేసింది. కానీ అనూహ్యంగా పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది అతను. ఎవరెన్ని చెప్పినా తను నమ్మేది కాదు. కానీ తనకే జరిగింది అది. అసలు తను ఇక్కడ ఎందుకుంది? ఏం ఆశించి అతను ఇలా అడవుల వెంట తిప్పడం? అసలు మనిషేనా? తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. 5 నిమిషాలు చూస్తూనే జీవితాంతం భయంకరమైన అనుభవంగా గుర్తుండిపోయే ఆకారంతో 10 రోజుల నుండి సహవాసం చేస్తోంది తను. ఆ ఆకారం పక్కనుంటే చాలు తను స్తబ్దుగా మారిపోతోంది. తనలో చైతన్యం పూర్తిగా నశించిపోతోంది. ఇక్కడి నుంచి ఏదో రకంగా తప్పించుకొని పారిపోవాలని చూసినా ఏదో బంధం కాళ్ళకి వేసినట్లుగా అడుగు కదపలేకపోతోంది. తన గురించి లోకం ఏమనుకుంటోందో, మళ్ళీ లేచిపోయింది అని హేళన చేస్తుంటారు. వీధి చివర స్టూడెంట్ సంతోషించి అందరితో చెప్పి ఉంటారు. తల్లిదండ్రులు ఏడుపు ఏడ్చి నీళ్లు వదిలేసి ఉంటారు. తను ఉంటేనేం పోతేనేం, లోకానికి నష్టమేంటి? నీవు లేని లోటు నేను అనుభవిస్తున్నాను, నీ రాక కోసం తప్పిస్తున్నాను అనే మనిషి తన కోసం ఎవరైనా ఉన్నారా? కళ్ళ ముందు ఆకారం మెదిలింది. అది కేవలం తన భ్రమ అంతే. తనకెవరూ లేరు, తన కోసం ఎవరూ రారు. మనిషిగా పుట్టింది కాబట్టి బతకాలి. బతికేది అర్థవంతంగా ఉండాలని తన కోరిక. జీవితంలో కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పుల్ని సవరించుకొని జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని సిద్ధపడింది. ఆ ధైర్యం, ఆ సామర్థ్యం తనలో పుష్కలంగా ఉన్నాయని నమ్మింది. కానీ తను ఎదురుచూడని రీతిలో మనిషి కాని మనిషి నుంచి ముప్పు ఎదురైంది. ఒక్కోసారి వేరే గ్రహాంతరవాస అన్న అనుమానం కలుగుతుంది. ఆ మాట తీరు, ఆ చూపులు, ఆ ప్రవర్తన చూసి అసలు తను ఈ లోకంలో ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఆలోచనల్లో ఉండగా దూరంగా ఎండుటాకులు మెత్తగా నలుగుతున్న చప్పుడు, ఆ అడుగుల సవ్వడి ఎవరిదో ఎంత నిద్రలో లేపి అడిగినా తను చట్టుకున చెప్పేయగలదు. గాలిలో తేలుతున్నట్లుగా అలవోకగా నడిచిపోయే ఆ అడుగుల చప్పుడు తనకి పరిచితమైపోయింది. మెల్లగా తల తిప్పి చూసింది. ఆ ఆకారమే అరి. ఆమెకి కొంచెం దూరంలో బండరాతి మీద కూర్చున్నాడు. అతను నోరు విప్పేది తక్కువ. మాట్లాడితే మాత్రం ఆ శబ్ద తరంగాలు గింగురమంటూ మెదడుని ఊపి పడేస్తాయి. నిర్లిప్తంగా చూసింది. అతను అంత పెద్ద పెద్ద భయంకరమైన కళ్ళతో తనని తదేకంగా చూస్తుంటే జిగుప్సతో ఒళ్ళు ముడుచుకుపోతోంది. అన్నింటినీ మించి అతను తనని చూస్తుంటే అతని కళ్ళలోనూ అదే భావం. తను అందగత్తె అని అందరూ అనుకుంటుంటారు. ఆ అందం చూసే చాలామంది వ్యామోహంలో ప్రేమిస్తున్నామని చెబుతుంటారు. కానీ ఇతని కళ్ళల్లో ఎప్పుడు చూసినా తన పట్ల అసహ్యమే కనిపిస్తుంటుంది. తను ఇతనికి ఏమి ద్రోహం చెయ్యలేదే. అసలు మనిషో జంతువో తెలియని ఈ వింత ఆకారాన్ని చూసి ఎవరైనా భయపడతారే తప్ప ఇంకే ఫీలింగ్ అయినా వ్యక్తపరిచే ధైర్యం ఉంటుందా? ఆమె ఆలోచిస్తుండగా అరి మెల్లగా లేచి తన వైపు రావడం కనిపించింది. సూటిగా చూస్తుండిపోయింది. మరింత సమీపంలోకి వస్తున్నాడు అతను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏంటి ఇతని ఉద్దేశం? మెల్లగా వెనక్కి జరిగింది. అతని మొహం వంక చూడదలుచుకోలేదు. చూస్తే ఏదో ట్రాన్స్లోకి జరిగిపోతుందని తెలుసు. ఆ మసక చీకట్లో మొహం పక్కకు వాల్చి అరి కదలికలను గమనిస్తోంది. కొంచెం సేపు అలాగే నిలబడి ఆమె భుజం మీద పుల్లల్లాంటి వేళ్లతో ఉన్న చేతిని వేశాడు. విసురుగా తోసేయాలనుకుందామె, కానీ సాధ్యం కాలేదు. నువ్వంటే నాకు అసహ్యం, ఒక్కో మాట పట్టి పట్టి చెప్పాడు. చెవులు గింగురులెత్తాయి. 2 చేతులతో చెవులు మూసుకుంది. అతని 2వ చెయ్యి కూడా భుజం మీద పడింది. నిజంగా అసహ్యం, మళ్ళీ చెప్పాడు. వెల్లువబోతున్న భయ విఫలతని అణిచిపెట్టింది. మరింత అడ్వాన్స్ అవుతుండగా అరి ఉద్దేశం బోధపడింది. మై గాడ్, ఈ ఆకారంతోన అప్రయత్నంగా ఆమె మనసుకి ఆలోచన తట్టిందంటే పాతివ్రత్యలేమి కారణం కాదు. శీలం పోగొట్టుకోవడం తప్పనిసరి పరిస్థితి అయితే అది ఏ మనిషి అయినా ఒకటే. కానీ మనిషా కాదా అన్న సందేహం పొడసూపుతున్న వ్యక్తితో బలవంతపు కామకేడి సృష్టిలో ఏ స్త్రీకి ఎదురై ఉండదు. ముందే చెప్పినట్లు ఆమె చాలా ధైర్యం గల మనిషి. జరగబోయే వికృతకేడికి మనసుని సిద్ధం చేస్తూ కళ్ళు మూసుకుంది. మూసుకున్న కళ్ళ
కళ్ళ వెనుక ఓ అందమైన రూపం చిలిపిగా నవ్వుతూ ప్రత్యక్షమైంది. భవానీ శంకర్ ఏ పనినైనా చేయగల గట్స్ ఉన్న మనిషి. ఒకసారి తాను లేచి వెళ్ళిపోయి వచ్చాక మగాళ్ళెవరూ తనతో డైరెక్ట్గా మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. సరిగ్గా అలాంటి సమయంలో మలయమారుతంలా తన జీవితంలో ప్రవేశించాడు భవానీ శంకర్. నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు సందర్భంలో. ఎందుకో తెలుసుకోవచ్చా? చాలామందిని అడిగినట్లుగా అతడిని అలవాటుగా అడిగింది. నువ్వు నీలానే ఉంటావు అందుకే అన్నాడు. నేను ఆల్రెడీ ఒకరితో లేచిపోయి కొన్నాళ్ళు గడిచి వచ్చి కల్మషమయ్యానుగా అంది తను. సున్నితంగా తన ఉదయం మీద చెయ్యి వేసి ఇక్కడ కల్మషం కాలేదు అన్నాడు. నిర్భయంగా అతను అక్కడ అలా చెయ్యి వేసినప్పుడు అతని మొహం ఎంత స్వచ్ఛంగా ఉందంటే తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూసుకోగలిగినంత కొంచెం దుఃఖం లాంటి భావం కలిగింది ఆమెకి. ఆమె ఆ వికృత అరిని ఏమాత్రం ప్రతిఘటించడం లేదు. అలా చేస్తే తన కోల్పోతున్నదేంటో మనసుకి తెలుస్తుంది. అలా తెలియడం తనకిష్టం లేదు. మనసు నిండా పూర్తిగా ఆ రూపాన్ని నింపివేయాలి. అప్పుడే ఈ బాధని మర్చిపోగలుగుతుంది. తను ఇంతవరకు తనకి ఎవరూ లేరనుకుంది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో తన మనసు నిండా ఎవరు నిండిపోతున్నారో వాళ్లే తనకి తోడు. ఏ వ్యక్తి ఆలోచన అయితే తనకి జీవితం మీద ఆశని కలిగిస్తున్నాయో ఆ వ్యక్తే తన కోసం వెతుక్కుంటూ వస్తాడు. వచ్చి తనని విడిపిస్తాడు. అరి ఆమెని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఈ సృష్టిలోని ప్రస్తుత మానవ జాతి నాశనానికి అరి రంగం సిద్ధం చేసుకుని మొదటి అంకంగా అజిత శరీరాన్ని తన లక్ష్యానికి అస్త్రంగా వాడుకోవటం ప్రారంభించాడు. అందమైన సాయంత్రం, ఎంతో ఆహ్లాదమైన సంధ్యాకాలం. ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చున్నారు కుటుంబ సభ్యులందరూ. శుభ్రంగా కడిగిన నాపరాళ్ళు నున్నగా ఉన్నాయి. సునీల నిశ్చితార్థమయ్యాక చాలామంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్లే. వాళ్ళ మధ్యలో శివానీని కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతున్నారు. చైతన్యకి తల మునకలయ్యే పని ఉన్నా రేపు ఉదయం శివాని బయలుదేరి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సాయంత్రం అంతా ప్రశాంతంగా తన మనసులోని మాటలన్నీ ఆమెతో చర్చించాలనుకుంటే వీలు పట్టం లేదు. వాళ్ళ మధ్య బుట్ట బొమ్మలా కూర్చుని కదిలే ఉద్దేశం లేనట్లుగా ఉంది. కోపంతో మొహం దుమ్మదుమ్మలాడుతుండగా అటూ ఇటూ తిరగసాగాడు అతను. అతని బాధ ఏమిటో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. కానీ సరస్వతికి మాత్రం బాగానే అర్థమైంది. మనవడి తపన చూస్తుంటే ముచ్చటగా అనిపించి నవ్వుతూ భర్తకి సైగ చేసి చూస్తూ కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణవేణి చైతన్యం చూసి, ఏంటి మనుడికి పెళ్లి కళ వచ్చేసింది, టిప్ టాప్గా తయారయ్యాడు నవ్వుతోంది. ఉలిక్కిపడ్డాడు చైతన్య. ఇప్పుడు ఈ చుట్టాలందరికీ దొరికిపోతే పూర్తిగా ఆహారం అయిపోతాను అనుకుంటూ ఒక్క గెంతులో అక్కడి నుండి పారిపోయాడు. ఎంత? అది కూడా 10 నిమిషాలే. అప్పటికే టైం సాయంత్రం 5 దాటింది. ఈ పిచ్చి మొహం ముసలాళ్లతో కూర్చుని వానాకాలం కబుర్లేంటి విసుగ్గా అనుకుని ఏమైతే అయిందనుకుని తెగించి అక్కడికి వచ్చేసి శివాని కొంచెం గట్టిగా పిలిచాడు. ఉలిక్కిపడి తలెత్తింది ఆమె. టౌన్కి వెళ్ళి ఏదో కొనుక్కోవాలి అన్నావుగా, మర్చిపోయావా? చీకటి పడుతుంది హెచ్చరికగా చెప్పి బయటకు వచ్చేసాడు చైతన్య. వచ్చేసి కారులో కూర్చున్నాడు. 5 నిమిషాలు ఎదురు చూశాక వచ్చింది శివాని. ఒక్కతే రాలేదు. చుట్టూ దీప్తితో సహా ఇంకో 4-5 పిల్లలు వచ్చారు. అది చూడగానే మొహం చిట్లించుకున్నాడు. అతని మొహం చూసి బిక్క చచ్చిపోయింది శివాని. కోరగా ఆమె వెంక చూశాడు చైతన్య. కోపంగా ఏదో అనబోతుండగా అనంతరామయ్య అక్కడికి వచ్చి, పిల్లలు కూడా బజార్లో ఏవో కొనుక్కుంటున్నామంటున్నారు, వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంకా మాటకి తిరుగులేదు. కోపం పళ్ళు నూరుకుంటూ చటుక్కున కారు నుంచి దిగి జీప్ వైపు బలవంతంగా నడిచాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని సజెస్టివ్గా పక్క సీటు వంక చూసి శివాని వంక చూశాడు. అసలేంటి అతని ధైర్యం? పక్కన తాతగారు మామయ్యలందరూ వరండాలో నిల్చుని చూస్తుండగా తనంత ధైర్యం ఎలా చేయగలదు? మౌనంగా వెనక్కి నడిచి పిల్లల మధ్యలో కూర్చుంది. అది చూసి మరింత మొహం మార్చుకున్నాడు. ఈ ప్రోగ్రాంలో అతని ఉద్దేశం వేరు. టౌన్ కని చెప్పి ఆమెను తన ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి అక్కడ రెస్ట్ రూమ్లో ఆమెతో ఫ్రీగా మాట్లాడాలనుకున్నాడు. తీరా అసలుకి వచ్చేసరికి అంతా అప్సెట్ అయింది. వేగంగా జీప్ని ముందుకు దూకించాడు. వ్యూ మిర్రర్ నుంచి ఆమెను పరిశీలించసాగాడు. అనుదీప్ ఆమె పక్కన కూర్చొని ఏంటో ఒకటే మాట్లాడేస్తున్నాడు. వీడికేంటో అన్ని మాటలు చచ్చినట్లు జీప్ టౌన్ వైపు దూసుకుపోతోంది. చటుక్కున తట్టింది ఐడియా. సినిమాకి వెళతారా? నవ్వుతూ అడిగాడు చైతన్య. కోరస్గా అరిచారందరూ. శివాని తన వంక చూడటం కనిపించింది. తను సినిమాకి వెళ్ళిపోతానంటుంది కాబోలు కోపంగా అనుకున్నాడు. సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి టికెట్స్ ఇంకా ఇస్తున్నారు. తనే క్యూలో నిలబడి మరీ టికెట్ తీసుకుని అందరినీ లోపలికి తీసుకెళ్లాడు. శివాని వాళ్ళతో పాటు హాల్లోకి వెళ్ళబోతుంటే ఆమె చెయ్యి పట్లాగి, నువ్వు బయట ఉండు అని వాళ్ళని తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టి, నేను శివాని షాపింగ్ చేసుకుని వస్తాం, మూవీ అవగానే ఇంటికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, వచ్చేస్తాం చెప్పి వాళ్ళు మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు నడిచాడు. అప్పటికే
స్టార్ట్ అవ్వడంతో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. బాధగా బయటకు వచ్చేసరికి బయట బిత్తర చూపులు చూస్తూ నిల్చున్న శివాని కనిపించింది. పద అన్నాడు. అనుసరించింది శివాని. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ ఇప్పుడైనా పక్కకు వస్తావా అని అడిగాడు చైతన్య. అంటూ వచ్చి కూర్చొని ఖాళీగా ఉన్న అతని ఎడం చేయిని పట్టుకోపోయింది. వెనక్కి లాగేసుకుని ఏం వద్దులే, నా ప్లాన్ అంతా అప్సెట్ చేశావు అలుగుతూ అన్నాడు చైతన్య. నేనేం చేశాను? వాళ్ళంతా మాట్లాడుతుంటే విదిరించుకొని ఎలా వచ్చాను అంది. అయితే నన్ను విదిరించేయచ్చా అన్నాడు. నేను ఎక్కడ విదిరించాను? చెయ్యి పట్టుకోబోతుండగా మీరే లాగేసుకున్నారు చిరుగోపంగా అంది. ఆమెని ఆ కొంచెమైనా ఏడిపించగలిగినందుకు అతను పెదాల మీద విజయదరహాసం కురిసింది. అది చూసి ఆమెలో చిలిపి ఆలోచన వచ్చింది. నేనేం ప్రయత్నించకుండానే మీ అంతటి మీరేనా చేయి పట్టుకునేలా చేస్తాను సవాల్గా అంది. ఇంపాసిబుల్ అన్నాడు చైతన్య. పాసిబుల్ చేస్తానని అంటున్నాను. అంటే టెంప్ట్ చేయడం లాంటివి అంటే అర్థం కానట్లు అడిగింది. మరేం లేదు, నువ్వు నీ పెదాన్ని గుండ్రంగా చుట్టి ఓకచూపు చూడటము లేదా వయ్యారంగా బయటకొంగు వదలటము చేశామనుకో. అతని మాట పూర్తి కాకుండానే అతని చేతి మీద గట్టిగా గిల్లుతూ అదేం కాదు, నేను మిమ్మల్ని టచ్ చేయను, మీ వంక చూడను, నేచురల్గానే ఉంటాను అంది. అయితే ఓకే, నువ్వెంత బతిమలాడినా నీ చేయి పట్టుకోను మనసుని నిశ్చయం చేసుకుంటూ అన్నాడు. ఓకే, మీరు చెప్పినట్లుగానే అన్నది శివాని. వట్టినే ఓకే అంటే ఎలా? పందెం ఏంటి? మీరే చెప్పండి. అతనికే ఛాన్స్ వదిలింది. నేను ఏ గిఫ్ట్ అడిగితే అది ఇవ్వాలి, అది ప్యాకింగ్లో ఉన్నదైనా సరే. ఊరగా ఆమె శరీరాన్ని చూస్తూ అని అడిగాడు. అవి సామాన్యమైన మాటలు కావు. వాటిలో ఉన్న అర్థం బోధపడి మొహం సిగ్గుతో ఎగబారింది. సరే మరి నేను గెలిస్తే అడిగింది శివాని. నీ ఇష్టం, ఏమడిగినా ఇచ్చేస్తాను. కొంచెం ముందుకు వంగి ఆమె మొహంలో ఒకనేమని తనివి తీరా కుతూహలంగా చూస్తూ అన్నాడు చైతన్య. సో టైం 10 నిమిషాలు. 10 నిమిషాల్లోగా మీరు నా చెయ్యి పట్టుకుంటే నేను గెలిచినట్లు, లేదా మీరు గెలిచినట్లు ఫైనల్గా అంది శివాని. టైం స్టార్ట్ అయింది. ఆమె మౌనంగా విండోలోంచి చూస్తూ కూర్చుంది. సాఫీగా ఉన్న రోడ్డు మీద జీప్ మెల్లగా పోతోంది. చేతులు 2 స్టీరింగ్ చుట్టూ బిగదీసి పట్టుకుని స్టిఫ్గా డ్రైవ్ చేస్తున్నాడు చైతన్య. శివాని తల కూడా తిప్పడం లేదు. అతనిలో ఆత్రం పెరిగిపోతోంది. తనే గెలవాలి, గెలిచి పందెం ప్రకారం రావాల్సిన గిఫ్ట్లు పొందాలి. 5 నిమిషాలు గడిచాయి. ఏమీ జరగలేదు. 6వ నిమిషంలో వచ్చింది ఆమెకి అవకాశం. రోడ్డు మీద కొంచెం దూరంలో స్ప్రింట్ బ్రేకర్స్ కనిపించగానే గేర్ మార్చడానికి గేర్ రాడ్ మీద అతని చెయ్యి వాలబోతుండగా చటుక్కున గేర్ రాడ్ మీద గుండ్రంగా ఉన్న భాగాన్ని తన అరచేతితో బిగించింది. ఇప్పుడు గేర్ మార్చాలంటే తప్పనిసరిగా ఆమె చేతి మీద చెయ్యి వేసి గేట్ మార్చాలి. అస్సలు ఊహించలేదు అతను. కానీ వెంటనే తేరుకున్నాడు. అతని మైండ్ చకచక ఆలోచించింది. ఆఖరి నిమిషంలో చెయ్యి వెనక్కి తీసేసుకుని బ్రేక్ అప్లై చేసి వేగాన్ని తగ్గిస్తూ జీప్ ఆపేశాడు. తిరుగులేనిది తన అస్త్రం అనుకుంటే అతను కౌంటర్ వేసేశాడు. అతను కౌంటర్ వేసేశాడు. ఇది అన్యాయం, ఉక్రోషంగా అంది శివాని. ఏమీ కాదు, జీప్ ఆపకూడదన్న రూల్ లేదుగా. ఇలా రోడ్డు మీద ఆపేస్తే ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. మొగుడు పెళ్ళాలు ఊసలాడుకుంటున్నారు అనుకుంటారు కొంటగా అన్నాడు. అప్పటికి ఇంకా 3 నిమిషాలే ఉంది. తను ఓడిపోయినట్లు అర్థమై బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. 10 నిమిషాలు అవ్వగానే జీప్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు చెప్పు, గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు అడిగాడు. శివాని ముఖంలో సిగ్గు మేఘంలా కమ్మింది. జీప్ 20 నిమిషాలు ప్రయాణం చేసి ఫ్యాక్టరీ ఆవరణలోకి ప్రవేశించడం చూసి ఆశ్చర్యపడింది. ఇదేంటి? భయంగా అంది శివాని. మాట్లాడలేదు అతను. పోర్చుగల్లో జీప్ ఆపివేసి శివానిని దిగి తన రూమ్కి వెళ్ళమన్నాడు. ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. డ్రైవర్ని పిలిచి జీప్ తీసుకుని థియేటర్కి వెళ్ళమని చెప్పి తామిద్దరి గురించి అడిగితే రీసెర్చ్ ల్యాబ్లో ఉన్నామని చెప్పమన్నాడు. ఆ మాట చెబుతుండగా తన పెదాల మీద కదిలిన చిన్న నవ్వుని డ్రైవర్ పసిగడతాడేమోనని భయపడ్డాడు. కానీ అప్పటికే అతను మొహం పక్కకి తిప్పుకొని నవ్వుకోవడం గమనించలేదు. డ్రైవర్ జీపు తీసుకుని గేట్ దాటేంత వరకు చూసి పైకి వచ్చాడు చైతన్య. ఫ్యాక్టరీలో ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు అతను ఇక్కడే ఉండిపోవటం అలవాటు. అందుకే అన్ని సౌకర్యాలతో ఇక్కడ గది కట్టించుకున్నాడు. వెళ్ళేసరికి శివాని గది మధ్యలో నిలబడి గోళ్లు కొరుక్కుంటూ కనిపించింది. లోపలికి అడుగు పెట్టి తలుపులు మూశాడు. ఇంతలేసి కళ్ళతో భయంగా చూస్తూ నిలబడింది శివాని. దగ్గరగా వెళ్ళాడు. చటుక్కున 2 అడుగులు వెనక్కి వేసింది. అతను దగ్గరికి రాగానే పరమణ చుట్టుముట్టింది ఏదో తెలియని వింత మత్తు. ఏది నా గిఫ్ట్ అడిగాడు. ఏం గిఫ్ట్ అంది శివాని. మరింత దగ్గరగా నడిచి అజంతా శిల్పంలా నిలబడిన ఆమె చేరువలోకి వచ్చాడు. ఆమె 2 చేతులు పట్టుకుని తన భుజం మీద వేసుకున్నాడు. చెయ్యి పైకి లేవడం మూలంగా నడుం వంపు అర్ధచంద్రాకారంలో ప్రత్యక్షమైంది. ఆ పక్క నుంచి నిండు చంద్రుడు కనిపించాడు. ఆకాశంలో 2 నిండు చందమామలు ఉంటాయా ఎక్కడైనా అడిగాడు. అంత దగ్గరగా అతని మాటలు వినిపించేసరికి మొహమాటంగా తలదించుకుంది శివాని. చెప్పు, చూపుడు వేలుతో ఆమె చుబుకాన్ని పైకెత్తుతూ అన్నాడు చైతన్య. ఏమో నాకు తెలియదు అంది.
నాకు తెలుసు, నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది. హృదయం వంక చూస్తూ అన్నాడు అతను. సిగ్గుతో అతని మెడవంపులో మొహం దాచుకుంది. ఓసారి చూడాలని ఉంది గుసగుసగా అన్నాడు. మై గాడ్, మెడవంపులో మొహం కదిలించింది. ప్లీజ్. అతని పెదాల కదలిక ఆమె చేయి పక్కగా మధురాతి మధురంగా వినిపిస్తోంది. యూ డెవిల్, ఐ సెడ్ నో. అతన్ని తోసేసి సోఫాలో కూర్చుని మొహం చేతులతో కప్పుకుంది. తన గదిలో ఆమె చీర మార్చుకున్నప్పటి సంఘటన గుర్తొచ్చింది. అప్పటి ఆమె పరువాలు గుర్తొచ్చి విరహం చెలరేగిపోతోంది. మెల్లగా వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. చేతులు బలవంతంగా విడదీశాడు. తెల్ల కలువలా ఉండే ఆమె మొహం ఎర్ర తామరలా మారింది. తన మొహాన్ని ఆమె మొహానికి దగ్గరగా చేర్చాడు. వద్దు. అంత దగ్గరగా అతని మొహం చూస్తుంటే మనసు వశం తప్పిపోతున్నా ఏదో విరుగుదనం వదలడం లేదు. కానీ ఆగే స్థితిలో లేడతను. పందెంలో గెలిచాను. అది కాక ఆ గిఫ్ట్ నువ్విస్తే తీసుకోవాలి, కానీ నువ్వు ఇవ్వడం లేదు, కాబట్టి నేనే తీసుకుంటాను. పెదాలతో ఆమె పెదాలను తాకుతూ అన్నాడు. కొత్త అనుభవం. తొలి ముద్దు మధురంగా ఉంది. వెనక్కి జరిగి ఆమె మొహంలోని మోహాన్ని, ముద్దుకి ఆమె సిద్ధమైన తీరుని తనివి తీరా చూశాడు. ఆమె ఆలస్యానికి కళ్ళు విప్పగానే పెదాల మీద పెదాల ముద్దు ప్రారంభమైంది. ఒళ్ళు జల్లుమనగా అప్రయత్నంగా అతని వీపు చుట్టూ చేతులు చుట్టింది. అతని కుడి చెయ్యి ఆమె నడుము మీద పడగానే ఎదభాగం చైతన్యాన్ని ఢీకొంది. ఆ కఠినత్వానికి తుల్లిపడి పెదాల నుండి విడిపడి ఆ పర్వాల వంక తమకంగా చూశాడు. ఆ చూపు చీల్చేస్తున్నట్లుగా ఉంది. ఆ చూపు సమరానికి సిద్ధం కమ్మని సవాల్ చేస్తోంది. చేతి వేళ్ళు తలలోనికి జునిపి తట్టుకోనట్లు చూశాడు. శివాని ప్లీజ్. అతని గొంతు కొత్తగా ఉంది, విచిత్రంగా ఉంది. ఏదో జరగబోతున్నట్లు గ్రహించి ఆమె స్త్రీత్వం మేలుకుంది. కానీ అప్పటికే అతను అడ్వాన్స్ అయిపోవడంతో పట్టు కొంగు కిందకి జారింది. బ్లౌజ్ నుండి ఉపికిన ఇదని చూసి రెచ్చిపోయాడు చైతన్య. అతని చేతులు అక్కడ పడగానే తేరుకుని పక్కకి తిరిగి నో అంటూ గట్టిగా అరచేసింది. అప్పటికి తేరుకున్నాడు అతను. లేచి దూరంగా వెళ్ళి కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. సరిగ్గా కూర్చుని శివాని. ఐఎమ్ సారీ అన్నాడు చైతన్య. ఏమీ మాట్లాడలేదు శివాని. దగ్గరగా వెళ్ళి కింద కార్పెట్ మీద కూర్చుని ఆమె ఒళ్ళో తలపెట్టుకుని రియల్లీ సారీ, బాగా హర్ట్ చేశానా అన్నాడు చైతన్య. కానీ ఇంకా ఏదో అడ్డు ఉంది కదా, దుఃఖంతో అంది శివాని. ఏ అడ్డు లేదు, మనకి ఎవరు అడ్డు రారు. అంత భాగం నా మీద వదిలేయమన్నానుగా అన్నాడు చైతన్య. మరి ఆ రిపోర్ట్స్ అంటూ అడిగిందామె. వాటి గురించి నేను చూస్తాగా. ఎలా? అర్థం కానట్లు అందామె. వదిలేయి అసహనంగా అన్నాడు. మరి పిల్లలు ఆరాటంగా అంది. ఆ మాట విని కోపంగా చూశాడు. వాడిపైన ఆమె మొహం చూసి జాలి కలిగింది. సరే అయితే ఒక పని చేద్దామన్నాడు. ఏంటి? ఉత్సాహంగా అంది శివాని. నువ్వు ఇంకో అబ్బాయిని చేసుకుని పిల్లల్ని కను, నేను ఇంకో అమ్మాయిని చేసుకుని పిల్లల్ని కంటాను. అప్పుడు ఆ పిల్లల గ్యాంగ్నంతా పట్టుకుని వచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం విడమర్చి చెప్పాడు. కోపంగా చూసి మూతి తిప్పుకుంది. ఇప్పటికిదే మంచి సొల్యూషన్, అవునా కాదా అన్నాడు చైతన్య. పరమ చండాలంగా ఉంది అంది. మాటల్లో పడి టైం ఎంత అయిందో గమనించలేదు వారి ఇరువురు. డ్రైవర్ వచ్చి తాతగారు రమ్మన్నారని చెప్పగానే భయంగా చూసిన శివాని. చైతన్య కూడా కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళేసరికి అందరూ అదో విధంగా చూస్తున్నారు. ఏం అల్లుడు, పగలు రాత్రి రెస్ట్ లేకుండా రీసెర్చ్ చేసేస్తుంటే ఎలా? కృష్ణవేణి వాళ్ళ ఆయన హాస్యంగా అన్నాడు. అందరికీ నవ్వు రాబోయినా అనంతరామయ్య గంభీరమైన ముఖం చూసి బలవంతాన్ని నవ్వాపుకుని సీరియస్గా అయ్యారు. ఇద్దరిని తన గదిలోకి తీసుకెళ్లాడు ఆయన. దోషులా నించున్నాడు చైతన్య. నీకు మీ నిర్మలత్తయ్య గురించి పూర్తిగా తెలుసా అడిగాడు అనంతరామయ్య. ఆమెతో సంబంధం ఏమిటి తాతయ్య ఆవేశంగా అన్నాడు చైతన్య. బిడ్డ గురించి తల్లికి కాగా ఎవరికి సంబంధం ఉంటుంది అన్నాడు ఆయన. బావ తప్పేం లేదు శివాని అంది. నువ్వు ఉండమ్మా అని చైతన్య వైపు తిరిగి, మన ఇంటికి ఒక ఆడపిల్లని ఎవరైనా పంపించారంటే ఒక నమ్మకంతో పంపిస్తారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను అన్నారు ఆయన. సారీ తాతయ్య చిన్నబోయిన స్వరంతో అన్నాడు చైతన్య. శివానితో నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి చాలాసేపు చైతన్యతో మాట్లాడుతూ ఉండిపోయాడు. ఆ రాత్రంతా అశాంతితో గడిపింది శివాని. తెల్లవారి డ్రైవర్నిచ్చి వైజాగ్ పంపించారు. వచ్చేప్పుడు ఆమె కళ్ళు చైతన్య కోసం చుట్టుపక్కలంతా వెతికాయి. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.